నమస్తే మేడం, స్టార్ట్ చేయమంటారా? స్టార్ట్ వస్తున్నాయి చేసేయండి. ఇంకా వస్తూ ఉంటారు కదా. ఒక 2 minutes మీరు కానీ లోపల గణపతి ప్రార్థన చేసే లోపల వస్తారులేండి. ఓకే మేడం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వ విద్యానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతీ వ్యాసం తదో జయముదీరయేత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గురుదేవాయ విద్మహే పరబ్రహ్మణి ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. అందరికీ సాయిరాం అండి. మనం ఉపయోగ ఆత్మకథలో 4వ రోజు సన్నివేశాన్ని గురించి తెలుసుకుందాం. మనకు 4 గురువులు అని చెప్పాము. యోగానంద గారి యొక్క గురువు యుక్తేశ్వరాగిరినంద స్వామి, వాళ్ళ యొక్క గురువు లహరి బాబా, వాళ్ళ గురువు అవతార్ బాబాజీ. ఇట్లా శిష్య పరంపరలో ఉంటుంది. అలాగా మనకు చెప్పుకుంటూ వస్తున్నాం. ఒకసారి యుక్తేశ్వరానందగిరి యోగానంద స్నేహితులతో కలిసి కాశ్మీర్ ప్రాంతానికి వెళతారు. గురువులతో పాటు వెళ్ళడం ఒక అనుభవం అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆధ్యాత్మిక చింతన తప్ప వేరే చెప్పరు. ఏ గురువు వెంట వెళ్ళినా మనకు అనవసరం విషయాలు రావు. ఆధ్యాత్మిక చింతన సంబంధించినవి, పురాణాలకు సంబంధించినవి మనకి ఇవన్నీ వస్తాయి. కాబట్టి బాగుంటుంది, ట్రిప్ బాగుంటుంది. సరే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ మంచుకొండలు వర్ణన ఎక్కువ ఉంది. ఈ పుస్తకాలు కూడా ప్రతి పుస్తకంలో కవి వర్ణన చేస్తాడు. ఆ మంచుకొండలు ఎలా ఉంటున్నాయి, ఒక్కొక్క పర్వతానికి ఎన్ని మీటర్ల దూరం ఉంటుంది, మనం ఎంత ఎత్తులో ఉంటున్నాం, ఇవన్నీ వర్ణనలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి పుస్తకం పెద్దదవుతుంది. అవన్నీ వర్ణనలు మనం తగ్గించుకుంటే అవన్నీ మనము ఆ కాలంలో ఏమంటే ఎవరికి ఏం తెలియదు. అప్పట్లో ఈ ఫోన్స్, తర్వాత ఈ ట్రాన్స్పోర్టేషను, కమ్యూనికేషన్ అవన్నీ లేవు. కాబట్టి వాళ్ళు అందరికీ పుస్తకాల ద్వారానే తెలిపేవాళ్ళు. ఓహో అలా ఉంటుందా, ఇలా ఉంటుందని. ఇప్పుడు మనం వీడియోల్లో అన్నింటిలో చూస్తున్నాం. కాబట్టి ఆ వర్ణనలతో మనకంతా అవసరం ఉండదు. సబ్జెక్ట్ వరకు మనం వెళ్దాం. బాగా సిమ్లా చేరారు, గుర్రబండిలో బయలుదేరారు. అక్కడ వెళ్ళిన తర్వాత యోగానందని కలకత్తాకి వెళ్ళమని చెప్తాడు గురువుగారు. కలకత్తాకి వెళ్తాడు యోగానందు. కలకత్తాకి వెళ్తాడు ఇద్దరు స్నేహితులు పిలుచుకొనేసేసి. తర్వాత యోగానందకు నేను గురువుగారు మరణించవచ్చు అని ఒక ఆనంద్ అనేటువంటి వ్యక్తి టెలిగ్రామ్ ఇస్తాడు. ముక్తేశ్వరానందగిరి గారికి బాగలేదు, ఆరోగ్యం బాగలేదు అని ఇస్తాడు. ఇచ్చేటప్పటికి చాలా కలత పొంది వెంటనే టెలిగ్రామ్ ఇస్తాడు యోగానంద్. ఆ కాలంలో టెలిగ్రామ్ ఉండింది బ్రిటిషుల కాలంలో. ఏమని ఇచ్చాడంటే, నువ్వు మరణిస్తే నేను ఇక్కడ మరణిస్తాను తప్పనిసరిగా. గురువుగారు నువ్వు అక్కడ మరణించావంటే నేను కూడా గ్యారంటీ మరణిస్తాను. అంటే నీ ద్వారా ఇంకా ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. కాబట్టి నీ ప్రేమ నేను చూడాలనుకున్నాను. కాబట్టి నేను మరణిస్తానంటేనే వెంటనే గురువుగారు వెంటనే అతనికి పెద్ద ఆరోగ్యం దెబ్బతింటుంది గురువు గారికి. అక్కడనే ఒక వారం రోజుల పాటు కాశ్మీర్లో ట్రీట్మెంట్ తీసుకుంటాడు. చనిపోతాడని డిక్లేర్ చేస్తారు డాక్టర్లు, అయిపోయింది అతనిది అని. కానీ ఒక ఆశయంతో మళ్ళీ కలకత్తాకు వస్తాడు యుక్తేశ్వరం దగ్గర. వచ్చేటప్పటికి అతను ఎలా అయిపోయినాడంటే బక్కా చిక్కిపోయి అసలు శల్యం అయిపోయింది శరీరం అంతా. ఇంకా చూడడానికి కష్టంగా ఉంది, నడవడానికే కష్టంగా ఉంటున్నాడు. అప్పుడు యోగానంద ఆ గురువుగారిని చూసేటప్పటికి కన్నిండా నీళ్ళు వచ్చేసి కాళ్ళ మీద పడతాడు. ఏంటి గురువుగారు ఇలా అంటే, ఇంత ప్రేమ చూపే యోగానందు నీవెంతో ఎదగాలని, నీ జీవితము అడ్డు వచ్చే ప్రారంభ కర్మలన్నీ నేను అనుభవించడం ద్వారా నేను ఇలా చిక్కిపోయానని చెప్తాడు. చూడండి, మన ప్రారంభ గురువును మనం పూర్తిగా నమ్మినామంటే మన ప్రారంభ కర్మలు కానీ మన కష్టాలు కానీ వాళ్ళు మెడలు వేసుకుంటారు. ఇది తాత్కాలం. ఇతనికి ఆరోగ్యం బాగాలేదు. యోగానందకు చెప్పాము ఆల్రెడీ, చనిపోయిన డిక్లేర్ చేసినా కానీ మళ్ళీ యుక్తేశ్వరానందగిరి అతన్ని బతికిస్తాడు. తన యొక్క యోగ శక్తితో బతికించి
కాశ్మీర్ పిలుచుకెళ్తాడు. ఇంకా ఇతనికి ప్రారంభ కర్మ పూర్తిగా తీరలేదు, కొంత అడ్డు తొలగించాడు అంతే. ఇతని యొక్క ప్రారంభ కర్మ చాలా ఉందని ఊరికి పొమ్మంటాడు. అతను ప్రాణత్యాగం చేసుకోవాలని కాశ్మీర్లో ఆలోచన చేస్తాడు యుక్తేశ్వరానందగిరి. కానీ యోగానందు టెలిగ్రామ్ ఇస్తాడు, నువ్వు అక్కడ మరణించావంటే నేను ఇక్కడ మరణిస్తా, నేను బతకదలుచుకోలేదు. నీవు నాకెంతో ఉపకారం చేసి నన్ను ఒక దారికి తీసుకొచ్చావని చెప్పేసి అంటే అప్పుడు చిక్కి శల్యమవుతాడు యుక్తేశ్వరానందగిరి. వారం రోజులు జ్వరం తీసుకొని చిక్కి శల్యమైపోయి ఎముకల గూడులాగా కలకత్తాకు వస్తాడు. అది చూసి యోగానందు కాళ్ళ మీద పడి చాలా బాధపడతాడు. ఏంటి గురుగారు ఇలా అయిందంటే ఒక్క మాట అంటాడు, నీకెంతో బంగారు భవిష్యత్తు ఉంది. నువ్వు ప్రపంచ దేశాలలో ఘన కీర్తి సంపాదించి మన హిందూ సంప్రదాయము హిందూ ధర్మాన్ని గురించి బోధించే వాళ్ళలో గొప్పవాడు అవుతావు నువ్వు. అందుకోసమే నువ్వు ఇక్కడ పుట్టావు, భూమి మీద పుట్టావు. అటువంటి నిన్ను నేను బలి చేసుకోదలుచుకోలేదు. నీ ప్రారంభ కర్మలు నిన్ను వెంటాడి నిన్ను పోనీకుండా చేయవచ్చు అనే ఉద్దేశంతో నీ ప్రారంభ కర్మలో నీ కష్టాలని నేను మెడలో వేసుకొని అనుభవించాను. నీ తీయటి ప్రేమ ముందు ఇది నాకు లెక్క కాదు. చూడండి, గురువులు మాట్లాడే మాటలు మనం అశాంతం వినాల్సి వస్తుంది. నువ్వు నా మీద చూపే అభిమానము, నమ్మకము, ప్రేమ, విశ్వాసము, భక్తి ముందు నేను ఇలా చిక్కి శల్యం కావడం అనేది పెద్ద సమస్య కాదు. నువ్వు ప్రపంచానికి ఆదర్శం కావాల్సినటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను ఇలా భరించానంటాడు. ఇవేమీ తక్కువ కాదన్నాడు. తర్వాత ఒకసారి అంటాడు, ఇంకా అప్పుడే ఇంకా యుక్తేశ్వరానంద దగ్గర గారు ఇంకా బతుకుతారు. అంటే ఎముగలగూడులాగా అతను మళ్ళా ట్రీట్మెంట్ తీసుకుని ఆరోగ్యవంతుడు ఎవరికి ఉంటుంది. మనకు ప్రారంభ కర్మలు ఉన్నప్పుడు మనం అనుభవించి తీరాల్సి వస్తుంది. మనం అనుభవించలేని స్థితికి గురువు గారు చూసుకుంటారు. మనం ఏదైనా ప్రపంచానికి మేలు చేస్తుంటే ప్రపంచానికి మన అవసరం చాలా ఉందంటే మటుకు గురువుగారు మన ప్రారంభ కర్మలని తీసుకుంటాడని మనం చరిత్రలో నేర్చుకుంటాం. నిజంగాను మన ప్రారంభ కర్మలు కాల్చుకోవాలంటే మన సాధన ద్వారా కాల్చుకోవాల్సి వస్తుంది. అది ఏ సాధన అనేది క్రియాయోగం ద్వారా మనం తెలుసుకుంటాం. అంతవరకు ఇంకా వెళ్ళలేదు. కాబట్టి ఆ యొక్క ఆ కర్మలన్నీ తీసుకున్నాడు. అంటే గురువు మనం ఎదగాలనుకుంటే మటుకు ప్రపంచానికి మనం మేలు చేస్తుంటే మన కోసం కాకుండా ప్రపంచం కోసం మనం బతికినప్పుడు మన కోసం మన గురువులు త్యాగం చేస్తారు. ఇది చాలా గొప్పదనమాట. మన చరిత్రలో ఒక హిందూ సంప్రదాయంలో ఈ గొప్పతనాన్ని మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగా ఒప్పుకున్న తర్వాత ఒకసారి ఏమవుతుందంటే ఒకసారి యోగానంద చెల్లెలు ఉంటుంది. ఇలా అంది, మీ బావ దుశ్చర్యలు పాలైనాడు, అన్ని దురలవాట్లని నేర్చుకున్నాడు, అతనిని బాగు చేసేవాళ్ళు ఎవరు దొరకడం లేదు అంటే చెప్పాడు, మీ బావగారిని దక్షిణేశ్వరం పిలుచుకువెళ్ళు. కలకత్తా చూసిన వాళ్ళు తెలుస్తుంది, దక్షిణేశ్వరం అనే ఉంటుంది. రామకృష్ణ మొట్టమొదటి అక్కడ కాళికాదేవి రామకృష్ణ పరమహంసకు ప్రత్యక్షమై మాట్లాడుతుండేది అనమాట. ఇది ఇప్పుడు మనం కథలో చూస్తాం, సిద్ధపురుషులు కనబడుతుంది అదంతా. అప్పుడు దక్షిణేశ్వరం పిలుచుకుపోయి గుర్రపండిలో బయలుదేరారు. వాడు బావను, యోగానంద చెల్లెలి భర్తను. ఉదయం 7 గంటలకు వాళ్ళు అలా తిరుగుతూ ఉండగా ధ్యానములో కాళీ గుడి పక్కన నిలబడ్డాడు. ఆ నిలబడినప్పుడు ఆ విగ్రహంలో నుంచి కాళీమాత బయటకు వస్తుంది. బయటకు వచ్చి రామకృష్ణ పరమహంసతో మాట్లాడడం గమనించాడు. మనకు రామకృష్ణ పరమహంస కథలు చదివితే అర్థమవుతుంది. ఎంత నిస్వార్థంగా, ఎంత రామకృష్ణ, ఇదంతా ఎంత యోగులు అంటే మహాయోగులు. వాడి కోసం ఏమి చేసుకోలేదు. రామకృష్ణ పరమహంస భార్య గారు శారదాంబ ఎంత ఆవిడంటే ఒక మహాలక్ష్మిలాగా, ఒక పారశక్తి దుర్గలాగా తోడు నీడుగా ఉండేటువంటి స్థితి. ఏ రోజు కూడా మనమైతే ఆడవాళ్ళని అంటే విమర్శని కాదు, మన సంపాదన పక్కింటి వాళ్ళు పోల్చుకుంటున్నాం తప్ప ఆమె ఏమి తినిందో ఏం చేసిందో రామకృష్ణ పరమహంసకు తోడు నీడుగా ఉండి అంత ఉన్నత స్థితికి రావడానికి యోగములు సిద్ధి పొంది కాళీమాతను ప్రసన్నం చేసుకునేటువంటి స్థితికి రావడానికి కూడా ఆమె కూడా కారణమే. కాళీమాతతో మాట్లాడడం చూస్తాడు యోగానంద. చూసిన తర్వాత పరమహంసతో గమనిస్తాడు. అయితే 12 గంటలకు గమనించిన తర్వాత ధ్యానంలో కూర్చుంటాడు. ఇతను కూడా కూర్చుంటే పూజారిని అడుగుతాడు. 12 గంటలకు పూజారి గుడి తలుపు మూసేశాడు. మూసేసినప్పుడు ఇతేమంటాడు, వెంటనే యోగానందు అమ్మ దగ్గరికి వెళ్తాడు. అమ్మ, నేను నీకోసం దర్శనం కోసం వచ్చాను,
నా కాళ్ళు కాలిపోతున్నాయి, నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నిన్ను కూడా నేను సదా ధ్యానించే మనిషినే అని చెప్పేసి అంటే కాళ్ళ కింద వెంటనే చల్లగా మారిపోతుందంట. యోగానంద అమ్మ గుడి ఎదురుగా ఎవరైనా కలకత్తా వెళితే దక్షిణేశ్వరం వెళ్ళండి, కాళికమ్మ దేవాలయం దర్శనం అవుతుంది దక్షిణేశ్వరంలో. చాలా బాగుంటుంది అమ్మవారు. మనం డైరెక్ట్గా చూడడానికి అవకాశం 12 గంటలకు హారతి ఇచ్చి గుడి మూసేస్తారు. మారింది, దర్శనం ఇచ్చింది. వెంటనే ఇతనికి సమాధి స్థితి వచ్చింది. కొంతసేపటికి యోగానందు తేరుకున్నాడు. తేరుకొని, వీడి బావ ఎంతసేపు ధ్యానం చేస్తావు, భోజనం ఎవరు పెడతారు మనకు, వీళ్ళు బావను పిలిచికెళ్ళాడు అనారోగ్యంలో ఉన్నాడని. అతను ఒక పక్క మూలలో కూర్చోబెట్టాడు. ఇతను రామకృష్ణ పరమహంస మాట్లాడడము, తర్వాత ఇతను ధ్యానంలో కూర్చోవడము, మళ్ళీ అమ్మవారిని పలకరించడము యోగానంద చేస్తే మళ్ళీ ఇతను సమాధి స్థితికి వెళ్తాడు. అమ్మ మాట్లాడుతూనే అమ్మతో చూస్తూ చూస్తూ మాట్లాడుతూ కాళ్ళు చల్లగా అయిపోతే సమాధి స్థితికి వెళ్తాడు. అప్పుడు వీళ్ళు బావ అంటాడు, ఎంతసేపు ధ్యానం చేస్తావు, భోజనం ఆకలి అవుతుంది అని చెప్పేసి అంటాడు. అప్పుడు వెంటనే గురువు గారు గుడి పూజారి ఈ మాటలు వింటాడు. పక్కనే రూమ్లో ఉంటాడు. ఉండి, అయ్యా వెంటనే భోజనం పట్టుకొని వచ్చాడు. పట్టుకొని వచ్చి, అయ్యా నేను ధ్యానం చేస్తూ ఉన్నాను, గుడి మూసేసి కొంతసేపు ధ్యానం చేసి భోజనం చేస్తాను. నేను ధ్యానంలో ఉండగా అమ్మ కాళికాదేవి నాకు కనపడి ఒక ఇద్దరు అక్కడ నా భక్తులు ఉన్నారు, వాళ్ళకి భోజనం పెట్టు అని చెప్పింది. కాబట్టి నేను ఆ భోజనాన్ని మీకు తీసుకొని వచ్చి ఇచ్చాను, మీరు ఆశాంతం తిని ఆనందించి అన్నాడు అన్నమాట. వెంటనే ఆ భోజనం తింటూ ఉంటే అతను అన్నాడు, ఏంటిది సమస్య, భగవంతుడిని నివేదించుకుంటేనే ఇన్ని మనకు కలుగుతున్నాయా అని రుచికరమైనటువంటి భోజనాన్ని తింటారు. తిన్న తర్వాత 3 రోజులతో చెల్లెలు వచ్చి, నా భర్త పూర్తిగా మారాడు, ఇల్లు ధ్యాన మందిరంగా మార్చాడు. చూడండి, ఎప్పుడైతే భగవత్ ప్రసాదాన్ని నివేదనను మనం తింటామో అప్పుడు వాళ్ళ బావ దుశ్చర్యల నుంచి దురలవాట్ల నుంచి మానిపోతాడు. మానిపోయి ఇంటిని, చెల్లెలింటిని ధ్యాన మందిరంగా మార్చేసేటువంటి అవకాశం కలిగిస్తాడు. ఇలా వీరు ధ్యానం చేస్తుండగా వాడు బావకు అనారోగ్యం కలిగింది. ధ్యాన మందిరంగా మార్చాడు, అతను మారాడు, అనారోగ్యం కలిగింది. అనారోగ్యం కలిగితే చెల్లెలు భర్త చనిపోతాడని చెప్పేసి నిర్ధారణ జరుగుతుంది. నేను ముందుగా పోతే బాగుంటుంది అని ఆలోచన చేస్తుంది. నేను ముత్తైదుగా పోతే బాగుంటుంది అన్నా, నాకు ఉండాలని లేదు ఇంకా జీవితంలో అని చెప్పేసి అంటుంది. ఆ రోజు కొత్త బట్టలు తీసుకొని అందరికీ పంచడం ప్రారంభించింది ఆ అమ్మాయి. హఠాత్తుగా అన్నకు అందరికీ బట్టలు పెట్టింది. బట్టలు పెట్టి పండుకుంది. ఉన్నట్టుండి ధ్యానం చేస్తూ చేస్తూ ప్రాణం వదిలేసింది. యోగానంద చెల్లెలు వదిలిన తర్వాత, భార్య పోయిన తర్వాత ఇతనికి చాలా వైరాగ్యం వచ్చేసింది. యోగానంద బావమృతికి వచ్చి ధ్యానం చేసేది మొదలుపెట్టాడు. దురలవాట్లను మానేశాడు, ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. భార్య చనిపోయిన 15 రోజులకు ఆమె పటంపై చూస్తాడు. ఆమె పక్క ఆమె నన్ను పిలుస్తుంది అని చెప్తాడు బావతో. బావా, నా భార్య నన్ను పిలుస్తూ ఉంది, ఇప్పుడు నేను మారిపోయాను కదా, ధ్యానం సమాధి స్థితిలో నేను కూడా ఉంటున్నాను, పిలుస్తుంది, నేను వెళ్తున్నాను అని చెప్పేసి అంటాడు. అనేటప్పటికీ ఆ పటం చూస్తూ తన బావమరిది కూడా ఆడే ప్రాణాలు వదులుతాడు. అంటే ఈ సన్నివేశం ఎలా వస్తుందంటే, మనకు నిజంగాను ఎప్పుడూ మనం సత్పురుషులతో కలవడము, సదాచారాల గురించి వినడము, సత్ప్రవర్తనతో ఉండడము, ఇవన్నీ మనల్ని అణువణువును మార్చేటువంటి స్థితి వస్తుంది మనకు. నిజంగా మన జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయో అన్ని మార్పులు వస్తాయి. కాకపోతే డబ్బు, జల్సాలు, ఏసీలు ఇవన్నీ లేకపోవచ్చు. కాకపోతే మనశ్శాంతి, అందరినీ పోల్చుకుంటే మనం ఎంత బాగా ప్రశాంతంగా భోంచేస్తున్నాం, నిద్రపోతున్నాం, హాయిగా ఏ చీకు చింత లేకోకుండా జీవిస్తున్నాం అనేటువంటి మనశ్శాంతి ఎప్పుడైతే కలుగుతుందో అది జీవితం అంటారు నా ఉద్దేశంలో. తర్వాత యోగానందు చదువు ప్రారంభమైంది. ప్రతిరోజు ఉదయం యోగానంద కాలేజీకి వెళ్ళి గురువు గారిని దర్శించి వచ్చేవాడు. గురువు గారు పరీక్ష ఎప్పుడు అన్నాడు, 5 రోజుల్లో ఉంటుందన్నాడు. బాగా చదువు అన్నాడు. ఎక్కడ స్వామి, ఉదయం రాత్రి నీ దర్శనం రావడమే, అందువల్ల సరిగ్గా చదవలేదన్నాడు. అప్పుడు ప్రయత్నించు, నువ్వు వెళ్ళి చెప్పావు అనుకుంటా. ఓకే ఇదంతా అయిపోయింది మనకి, ఆల్రెడీ నేనే చెప్పేశావు. తర్వాత క్రియాయోగం, ఓకే అక్కడ వరకు వచ్చేసాము. అతను చనిపోయిన తర్వాత అప్పుడు యోగానంద గారు పూర్తిగా వైరాగ్యం తెచ్చుకొని, నా గురువు గారు నాకు క్రియాయోగం నేర్పారు. ఆ క్రియాయోగాన్ని యుక్తేశ్వరానంద గారు నాకు క్రియాయోగం నేర్పాడు. మొట్టమొదట అవతార్ బాబాజీ లహరి మాసేడు నేర్పుతాడు. లహరి మాసేడు యుక్తేశ్వరానంద గిరికి నేర్పుతాడు. యుక్తేశ్వరానంద గిరి యోగానందకు మార్పుతాడు. వాళ్ళందరి కథలు మనకు వస్తాయి. ఫస్ట్ మనం యోగానంద ఎక్కడి వరకు వచ్చాడు అంతవరకు తీసుకెళ్ళిన తర్వాత ముందుకు వెళ్ళాలి. యోగానంద గారు ప్రపంచానికి క్రియాయోగం గురించి ఇలా చెప్పాడు. ఏం చెప్పాడంటే,
చెప్పసాగాడనమాట. క్రియ అంటే పని చేయడం, ఒక పని చేయడాన్ని మనం క్రియ అంటాం. క్రియాయోగం అంటే ఒక ప్రక్రియ గాని పని ద్వారా దైవ బలము తోడుతగా ఆచరించడం. ఏదైనా మనం పని చేస్తే ఒక యోగం ద్వారా గాని ఒక భగవంతుని అనుగ్రహం ద్వారా గాని మనము చెయ్యడం అనేదే క్రియాయోగం. ఎలా తెలుస్తుంది చెప్పాడనమాట. దీనితో క్రియాయోగం ద్వారా ప్రారంధ కర్మలన్నీ కాలిపోతాయి. ఇది గురువు ద్వారానే మనం నేర్చుకోవాలా. మనం సొంతంగా ఏదో యూట్యూబ్ చూసో గైడ్లు చూసో పుస్తకాలు చూసే చదివి నేర్చుకునే విద్య కాదు, గురువు తరహాలోనే నేర్చుకోవాలి క్రియాయోగం. ఒక మానసిక శారీరక పని ద్వారా, ఒక మానసిక శారీరక ప్రక్రియ ద్వారా రక్తంలోని మలినాలను నిర్మూలించి ఆక్సిజన్తో చార్జ్ చేస్తుంది. బాడీనంతా క్రియాయోగం ద్వారా ఆక్సిజన్తో చార్జ్ చేస్తుంది. జీవశక్తిని ఉత్తేజపరిచి మెదడు వెన్నుపూసలో జీవము యవ్వనము ప్రవహింపచేస్తుంది. దాని వలన రక్తంలోని మలినాలు నిర్మూలించి కణాలను వినాశక చర్యను ఆలస్యం చేయగలుగుతాడు. కణాలు మనలో జీవకణాలు ఉంటున్నాయి. ఆ జీవకణాలు కొన్ని వేల కణాలు రోజు పుడుతుంటాయి, కొన్ని వేల కణాలు చనిపోతుంటాయి. ఎందుకంటే ఆ కణాలను మనము నిర్వీర్యం చేసేసాం. సరిగ్గా దానిని ఏ విధంగా ప్రాణశక్తిని నింపి దాన్ని చేసుకోవాలనేది, మనకు 35% జీవకణాలు బాగుంటే బతుకుతాం, కానీ మనకు 75 to 80% జీవకణాలు పాజిటివ్లో ఉంటే ధ్యానము చక్కగా వస్తుంది, సంకల్పాలు బలమైన సంకల్పాలు వస్తాయి, సత్సాంగత్యం జరుగుతుంది, సద్గురువుల దర్శనం జరుగుతుంది. అవి రిలే చేస్తాయి. చూడండి ఎలా ఉంటుందో. అంటే జీవకణాలు కొన్ని ఉన్నా మనం బతుకుతాం, అది కాదు గొప్పతనం. బతకడం కాదు, మనం బతకడం వరకే ఉన్నాం. ఆ జీవకణాలను ఎన్ని కావాలో అంతవరకే బతికించుకుంటున్నాం. కానీ అవి లోక కళ్యాణం కోసం మన ద్వారా, మన శ్వాస ద్వారానో తర్వాత మన సంకల్పాల ద్వారా నెరవేరాలంటే జీవకణాలు నాశనం కాకూడదు. అవి ఇంకా యాక్టివేట్ అయ్యేటువంటి పరిస్థితి. దానికే క్రియాయోగం గురించి మనం చెప్పాడు. కణాలను వినాశక చర్యను ఆలస్యం చేయగలుగుతాడు. దీర్ఘకాలికంగా క్రియాయోగం చేస్తున్న సాధకుడు కణాలను అన్నిటినీ శక్తితో నింపగలుగుతాడు. మనకు 1,000,000 కణాలు ఉన్నాయని చెప్పాను. 35% కణాలు ఉంటే మంచి బతుకుతాడు, భోంచేస్తాడు, నిద్రపోతాడు, సామాన్యంగా ఉంటాడు. వాటిలో పాజిటివ్ సంకల్పాలు కానీ లోక కళ్యాణం చేసేటువంటి గొప్ప గొప్ప పనులు కానీ అవన్నీ ఏమి రావు. సాదాసీదిగా అందరి మాదిరి జీవిస్తుంటాడు. ఎవరైతే జీవకణాలను మెరుపులాగా తయారు చేసుకుని దాని జీవశక్తిని ఎవరైతే పెంపొందించుకుంటారో వాళ్ళ ప్రజ్ఞ వేరు, వాళ్ళు చెప్పే ప్లాన్స్ వేరు, వాళ్ళు ఆచరించేటువంటి విధానం వేరు. అలా ఉండేట్టు వాళ్ళే మహానుభులు 1,000,000 100,000 మనకు ఉంటున్నారు. ఆ కోవలో మనం వెళ్ళాల. యోగం చేస్తూ కణాలన్నింటినీ శక్తిగా నింపగలుగుతున్నాడు. ఇది లహరి మహర్షి తన గురువైన అవతార్ బాబాజీ దగ్గర నేర్చుకున్నాడు. అవతార్ బాబాజీ దగ్గర లహరి మహర్షి నేర్చుకున్నాడు. బాబాజీ గారు ఎవ్వరికీ తెలియకుండా మరుగున పడి ఉన్న యోగ విద్యను మార్పు చేసి ఆధునిక ప్రపంచానికి క్రియాయోగంగా ప్రజలకు అందించాడు. ఈ క్రియాయోగం అందించింది ప్రపంచానికి ఎవరంటే అవతార్ బాబాజీ గారే మనకు ఈ క్రియాయోగాన్ని మోడర్న్ స్టైల్లో, పాతకాలం దాన్ని సవరించి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, మనిషి జీవిత పరిమాణం, ఆ ఆలోచన శక్తి, ఇవన్నీ ప్రాంతాల యొక్క డిఫరెన్స్ ఇవన్నీ ఆలోచన చేసి ఏ ప్రాంతంలో ఏ యోగ ప్రక్రియ నేర్పితే బాగుంటుందని దీన్ని మోడరైజ్ చేశాడని యోగదా సత్సంగ కేంద్రం వాళ్ళు చెప్తారు. మేము అనంతపురంలో ఉంది కాబట్టి చెప్తున్నాము. ఇది ఎక్కడ ఏమనేది మనం అంతా ఇప్పుడు తెలుసుకుందాం. అంటే నేర్పాడు అనమాట. క్రియాయోగం ద్వారా ప్రజలకు అందించాడు. కొన్ని వేల సంవత్సరంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి నేర్పించాడు. కొన్ని వేల సంవత్సరాలు మనకు ద్వాపరయుగ కాలంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి నేర్పించాడు. పతంజలి కలియుగంలో పతంజలి మహర్షి దీన్ని ఆచరించాడని చెప్పాడు. ఈయన మనకు గ్రంథకర్త కూడా చెప్తున్నాడు. పతంజలి మహర్షి దీన్ని ఆలంబనగా చేసుకుని చేశాడు. తర్వాత భగవద్గీతలో 2 చోట్ల క్రియాయోగం గురించి కృష్ణ భగవానుడు ప్రస్తావించాడని చెప్తున్నాడు. దీంట్లో ఈ రెండిటి సాధకులు, ఈ రెండిటి అంతా సాధకుడు జీవశక్తిని ఉద్ధరించే శక్తి, సాధకుడు పీల్చే గాలి, మరలా ఆ గాలిని వదిలే స్థితిపై పట్టు సాధిస్తాడు. ప్రాణాయామం మెయిన్. ప్రాణాయామ మనకు ముఖ్యంగా మనకు ఆసనాలు, సూర్య నమస్కారాలతో పాటు ఆసనాలు, ధ్యానము, ప్రాణాయామం కూడా చాలా పవర్ఫుల్ అయింది. ఈ ప్రాణాయామం ద్వారానే మన ముఖ్యమంతా మన జీవశక్తి ఎక్కడ ఉందంటే శ్వాసలోనే ఉంది. చెప్పుకోవాలంటే మనల్ని బతికించేటువంటి
గొప్ప శక్తి. కనిపించే దేవుడు ఎవరు అంటే ఆ దేవుళ్ళంతా ఉన్నారో లేదో కానీ మనం బ్రతికిస్తూ ప్రతినిత్యము బ్రతికిస్తున్నది శ్వాస. మనకు శ్వాసనే దేవుడుగా భావించి దాని మీద దృష్టి పెట్టగలిగితే గొప్ప గొప్ప ఫలితాలు వస్తాయి. ఇదే యోగ క్రియ ద్వారా వచ్చేది. అంటే మరలా గాలిని వదిలే స్థితి పై పట్టు సాధిస్తారు. తర్వాత ఈ రెండిటి అంతా సిద్ధం చేసి సాధకుడు జీవశక్తిని దాని ద్వారా గుండె ఊపిరితిత్తులను శాంతింపచేసి వృద్ధాప్యం రాకోకుండా ఆపగలుగుతాడు. ఈ క్రియాయోగం ద్వారా ఇది ఒక ప్రక్రియ, గురువు ద్వారా నేర్చుకోవాలా, తెలుసుకుంటున్నాం మనం అంతే. ఇలా మనం చేయగలిగితే వృద్ధాప్యం రాకోకుండా యవ్వనంగా ఉండేటువంటి అవకాశం ఒక క్రియాయోగం ద్వారా మనం నేర్చుకునేటువంటి విద్య ఉంటుంది. తర్వాత ప్రాణశక్తి ద్వారా భగవద్గీతలో ధ్యానంలో సాధకుడు తన చూపును భృగుటి మధ్యములో కేంద్రీకరించండి అని చెప్పాడు. నిన్ననే మేము సాయంత్రం నారాయణ శతకంలో ఒక శ్లోకం కూడా తీసుకొని అందరికీ విడమర్చి చెప్పడం జరిగింది. మనకు శరీరం, తర్వాత సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం, 3 శరీరాలు ఉంటాయి. నేను కూడా చెప్పాను, ఒక్క నిమిషం మీకు చెప్తాను ఈ విషయాన్ని. మనకు ఈ స్థూల శరీరం ఎలాగా నిద్రపోవడానికి, తినడానికి వాహనంగా పనిచేస్తూ ఉంది. మరి సూక్ష్మ శరీరం అంటే మనసు, అంతే, వేరే ఏం కాదు. సూక్ష్మ శరీరం మనసు. మరి కారణ శరీరం ఎవరయ్యా అంటే మనలో ఉండే ఆలోచనలు, ఈ తోచేటువంటి పనులనే కారణ శరీరం అంటారు. అది ఎక్కడ కేంద్రీకృతం ఉంటుందంటే భృకుటి మధ్యలో కేంద్రీకృతం ఉంటుంది. ఆజ్ఞా చక్రంలో మనకు కేంద్రీకరమై ఉంటుంది. మనము ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలు పరంపరంగా వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ భృగుటిలో దాచుకున్నటువంటి రీళ్ళలాగా బయటకు వస్తుంటాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒకడు దొంగతనం చేశాడు, చేసి వాడు ఎక్కడ దాక్కున్నాడంటే పోలీస్ స్టేషన్లో అండర్ గ్రౌండ్లో దాక్కున్నాడు. మరి పోలీసులు అంతా వెతికారు, వాడు దొరకడం లేదు. ఎందుకు దొరకడం లేదు? వాడు ఎక్కడుండాలో, ఎక్కడైతే దొరకడో అక్కడ ఉన్నాడు లోపల వాడు. కాబట్టి పోలీసులు దొరకలేదు. వాళ్ళు అక్కడ వెతికితే దొరుకుతాడు. మనం కూడా ఏం చేస్తున్నామంటే ఎక్కడో ధ్యానంలో కూర్చుంటే రకరకాల ఆలోచనలు నింపుకుంటున్నాం. దానికే భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్పాడు, భృకుటి మీద దృష్టి పెట్టు అన్నాడు. ఎప్పుడైతే భృకుటి మీద మనం దృష్టి పెట్టుకుంటామో ఈ భృకుటిలో ఉన్నటువంటి ఆజ్ఞా చక్రంలో ఉన్నటువంటి మొత్తం ఆలోచనలు, మన జీవితం అంతా అది చేసాం, ఇది చేసాం, అన్ని మొత్తం తెరలు సినిమా రీల్లాగా వస్తూ ఉంటాయి మనకు. అవన్నీ అక్కడ కేంద్రీకృతమై ఉంటాయి. ఇదే కారణ శరీరానికి మెయిన్ పాయింట్. బాడీ అంతా కారణ శరీరమే, ఆలోచనలు బాడీ అంతా ఉంటాయి. ఈ తోపికలు, ఆలోచనలు, ఇవన్నీ సమస్యలు అన్ని బయటికి ఎప్పుడు వస్తుంటాయి. కాబట్టి దాని కేంద్ర స్థానం భృకుటి నుంచి వస్తుంది. నువ్వు భృకుటి మీద దృష్టి పెట్టావంటే అది లాక్ అవుతుంది. అప్పుడు ఒక్క ఆలోచనలు రాకోకుండా మనసు లేనటువంటి స్థితికి వస్తుంది. ఎప్పుడైతే మనసు లేని స్థితిలో తయారైందో, మనసు లేదో, ఇంద్రియాలన్నీ ఆపైపోతాయి. ఇంద్రియాలు ఆపైపోతేనే జీవశక్తి అపారంగా నీ మీద ఫోకస్ చేస్తుంది. అప్పుడు కళ్ళు మూతపడి నీకు ఉన్మత్త స్థితి వస్తుంది. అక్కడ నీకు సాధన కుదురుతుంది అనమాట. దానికి సమాధి స్థితి అంటారు దాన్ని. మళ్ళీ తురియ స్థితి, అవన్నీ అప్పర్ స్టెప్స్ ఉన్నాయిలేండి. ఈ యోగంలో అట్లా వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది. ధ్యానం నుంచి యొక్క సాధనా స్థితిలో సమాధి స్థితి, తురియ స్థితి, ఉత్తేజ స్థితి, ఇవన్నీ ఒక క్లాసెస్ మాదిరిగా మనము ప్రాక్టీస్ చేస్తూ పోతుంటే 1వ ఆవరణం, 2వ ఆవరణం, 3, 4, 5 ఆవరణలో మనకి ఇంకా మనము నిశ్చేస్తులు, ప్రపంచంలో ఏది కనపడినా భగవంతుడిలాగా కనపడేటువంటి స్థితి వస్తుంది. అంటే మన ప్రాక్టీస్ అలా దాని మీద దృష్టి కేంద్రీకరించుకొని మనం ప్రాక్టీస్ చేయగలిగితే వస్తుంది. ధ్యానంలో సాధకుడు తన చూపును భృకుటి మధ్యంలో కేంద్రీకరించడం ద్వారా శ్వాస నిశ్వాసలను రెండిటిని నాశనం చేసి కోపము, భయము అరికట్టగలుగుతాడు అని ఉంది. ఎప్పుడైతే భృకుటి మీద మనం దృష్టిని పెట్టి ధ్యానము చేయగలుగుతామో, గురువుల ద్వారా నేర్చుకోవాలని ఊరికే టీవీ ద్వారా చెప్తే కుదరదు, చేస్తామో అప్పుడేమవుతుంటే ఈ అరిషడ్ వర్గాలన్నీ వెళ్ళిపోతాయి. అసలు ఇంద్రియాలు పనిచేయలేని స్థితికి వచ్చేస్తుంది. ఇంద్రియాలు సైలెంట్ అయిపోతాయి, మనసు సైలెంట్ అయిపోతుంది. మనసు గెలవగా లేదా మాయ గెలువ అన్నాడు వేమన గారు. ఒక్క మనసును గెలిస్తే మనము ప్రపంచానంతా గెలిచొచ్చు. ఒక మనసులే ఉండేది. దీన్ని మనం గలబా కోతిలాగా చేశాం. మన శివానంద లహరిలో కూడా ఒకటి చెప్పాను. ఆది శంకరాచార్యుల వారు ఒక శివుని దగ్గరికి వెళ్తాడు, కథ చెప్పాడు అనమాట. ఒక భిక్షవాడు భిక్ష అడగడానికి వెళ్ళాడంట. వెళితే వాడు భిక్ష లేదు పో, పక్కింటిళ్ళు అంటున్నారు, భిక్ష ఎవరు పెట్టలేదంట. అప్పుడు అనుకున్నాడు, నాకు భిక్ష కావాలంటే నేనేం చేయాలని ఓ కోతిని పెంచుకుంటాడంట చక్కగా. ఆ కోతికి అన్ని విద్యలు నేర్పాడు. తను ఏం చెప్తే అది వినేటట్లు, మన ఇంద్రియాలు ఎలా మన మాట వినేటట్లు చేసుకున్నాము, ఆ కోతికి అని నేర్పాడు. ఆ కోతిని తీసుకెళ్లి వీధుల గుండా వెళ్ళాడు. ఒకరింటికి వెళ్ళి అమ్మా భిక్షాందేహి అంటే
వాడు చూశారంట, అబ్బా కోతిని తెచ్చాడు వీడు ఆడుతూ ఉంది అని ఆ కోతిని కొద్దిసేపు ఆడిస్తే భిక్ష వేసేవాళ్ళు. అప్పుడు అనుకున్నాడు, ఈ కోతి ద్వారా నాకు భిక్ష వచ్చింది. అలాగా ఆదిశంకరాచార్యుల వారు పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి, స్వామి నేను ముక్తి అనే భిక్షకు వచ్చాను స్వామి అన్నాడు. ముక్తి అనే భిక్షకు వచ్చాను అన్నాడు. శివానందులలో శ్లోకం ఇది. అంటే అప్పుడు అనుకున్నాడు, అయితే నువ్వు భిక్ష ఊరికి వేస్తావా పరమశివ, నీకేదో ఒకటి చూపించాలి కదా. నా మనసే ఒక కోతి, నా మనసనే కోతిని నీ దగ్గరికి తీసుకొచ్చానయ్యా, నువ్వు భక్తనే తాడుతో దాన్ని కట్టేసి నీ చుట్టూ తిప్పుకో, నాకు అప్పుడు మనసు ఉండదు, అప్పుడు నాకు ఆటోమేటిక్గా నీ మీద లయం అయిపోయేటువంటి స్థితి వస్తుంది, అప్పుడు నాకు ముక్తి ఇస్తావు, భిక్ష ముక్తి అనే భిక్షని ఇస్తావనంట. వాడికి భిక్ష ఎలా యాచకుడు దొరికిందో నేను కూడా యాచకుడే, ముక్తి కోరే యాచకుడిని, నువ్వు తప్ప నాకు ఎవరెవరు పరమశివ, నాకు ముక్తినివ్వవయ్యా, నా మనసుని నీ దగ్గర పెట్టుకో, మనసు అనే కోతిని నువ్వు ఆడించుకో, నీ చుట్టూ తిప్పుకో, నా దగ్గర వద్దు. అది ఎప్పుడైతే నీకు ఇచ్చానో అయిపోయింది, కోతి నీ దగ్గర ఉంది, నాకు మనసు లేదు, అప్పుడు నువ్వు నాకు కాక ఎవరికి ఇస్తావు భిక్ష అంటాడు. అంటే మన మనసే ఎంతో చపలత్వమైనది, దాన్ని ఒక రకమైన స్థితికి తెచ్చుకోవాలంటే క్రియాయోగం లాంటిదే తెచ్చుకోవాలా. తర్వాత పూర్వం శ్రీకృష్ణుడు వైవస్వత మనము ఇక్ష్వాకులకు ఇతర యోగులకు ఈ క్రియాయోగాన్ని చెప్పాడు. కృష్ణ భగవానుడు కూడా ఈ క్రియాయోగం కూడా చెప్పాడు. క్రియాయోగం పతంజలి మహర్షి శరీర పట్టులో ఓంకారం స్వరిస్తూ ధ్యానం చేస్తారు. ప్రాణాయామము ధ్యానంతో శ్వాస నిశ్వాసల మీద పట్టు సాధించవచ్చు. మనం ప్రాణాయామము రకరకాలుగా నాడి శుద్ధి ప్రాణాయామ, తర్వాత రకరకాల ప్రాణాయామాలు చాలా రకాలు ఉంటున్నాయి. ప్రాణాయామాలు భస్త్రిక, కపాలభాతి, ఇవన్నీ యోగ ప్రక్రియలో మనం నేర్చుకోవాలా. మెయిన్ ఏంటంటే మనకు ముఖ్యంగా మనకు ధ్యానం నిలబడిపోవడానికి కారణం ఏంటంటే శ్వాస మీద మనకు పట్టు లేదు. నిజంగా మనం ఓంకారాన్ని 32 సెకండ్ల పాటు ఎవరు పలకలేరు. 10 సెకండ్లు 15 సెకండ్ల కంటే 18 సెకండ్లకు అందరూ ఆగిపోతున్నారు. ఒక 32 సెకండ్ల పాటు ఓంకారాన్ని పలుకుతున్నారంటే పలకలేదు. ఎందుకంటే శ్వాస మనకు ఎంత కావాలో అంతే తీసుకుని ఊరికే ఉంటున్నాం తప్ప మన జీవశక్తి ప్రాణశక్తి అపారంగా పెరగడానికి కావాల్సినంత శ్వాస ప్రక్రియను మనము చేయడం లేదు. శ్వాసను కంట్రోల్ చేయాలి. నిమిషానికి మనం 15 సార్లు శ్వాస పీల్చి వదులుతాం. దాన్ని ఏం చేయాలంటే 10కి 8కి 6కు మార్చుకోవాలి. శ్వాసను కంట్రోల్ చేసే పద్ధతి ఒక ప్రాణాయామం ద్వారా, నాడీ శుద్ధి ప్రాణాయామం ద్వారా, గాలి పీల్చడం వదలడం ద్వారా మనము శ్వాసను కంట్రోల్ చేస్తాం. ఎప్పుడైతే మన ఇంట్లో సంవత్సరానికి 12 మూటలు బియ్యము కంప్లీట్ అవుతాయి, అట్లాంటిది 8 మూటలే కంప్లీట్ అయినాయంటే 4 మూటలు మిగులుతాయి. అలాగా శ్వాసలు కూడా మనకు కొన్ని కోట్ల శ్వాసలు భగవంతుడు ప్రసాదించాడు. ఆ శ్వాసల్లో మనము కంప్లీట్ చేయకోకుండా పోతే మనము 70 ఏళ్ళ వయసు వచ్చినా కానీ 50 ఏళ్లకు ఎన్ని శ్వాసలు వాడతారో అన్ని శ్వాసలే వాడామనుకోండి, అప్పుడు 20 ఏళ్ళ శ్వాసలు మిగిలాయి మనకు. మిగిలితే అప్పుడు ఎట్లా కనపడతాము? 50 ఇయర్స్ మాదిరి కనపడతాము. నీకు ఏజ్ వచ్చేసి ఉంటుంది, కానీ నీ శరీరంలో మార్పు చాలా తక్కువ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే నువ్వు శ్వాసలను ఎక్కువ వాడుకోలేదు. నిమిషానికి 15 అంటే 11 వాడవు, 10 వాడవు, 8కి తగ్గించుకున్నావు. ఎలా సాధ్యమవుతుందంటే ఇదంతా ప్రాణాయామం ద్వారా, నాడి శుద్ధి ప్రాణాయామం, ఇతర వ్యాయామాలు ఉంటున్నాయి. దీని ద్వారా మనము జాగ్రత్త చేయాలా. ఎవరు వ్యాయామం చేయడం లేదు, వాకింగ్ చేయాలా, మార్నింగ్ లేస్తూనే ఆసనాలు, సూర్య నమస్కారాలు, ఇవన్నీ నిజంగాను మనం నేర్చుకోవాలా. సమీరా మేడం కూడా చెప్తాను, నాకు ఒకసారి అవకాశం ఇస్తే నేను యోగా మాస్టర్ని ముందు బిఫోర్ మీ క్లాసెస్ ముందు ఒక 1/2 అవర్ అందరినీ యోగా ప్రక్రియలో తీసుకుపోయే అవకాశం నాకుంది. ఎందుకంటే నేను 1000 మంది అమ్మాయిలకు, కాలేజ్ అమ్మాయిలకు యోగా నేర్పించాను. దాంట్లో కనీసం కొంతమంది 40-50 మంది మంచి మంచి జాబ్స్లో ఉండి వాళ్ళు ఒక్కటే అన్నారు, మా సార్ మంచి ప్రాణాయామం నేర్పించాడు, మాలో జ్ఞాపకశక్తి పెంచాడు. మంచి ప్రాణాయామాలు నేర్పించడం వల్ల అపారమైనటువంటి జ్ఞాపక శక్తి వచ్చింది. ఏ సబ్జెక్ట్ అయినా చక్కగా రాగలిగేటువంటి స్థితి వస్తుంది. ఇవన్నీ మనకు అలవాటు మీద రాగలుగుతాయి. చాలా సంతోషం. శ్వాస నిశ్వాసలు కంట్రోల్ చేయడం వల్ల మన జీవితంలో పట్టు సాధించవచ్చు. క్రియాయోగం సంబంధించి ఇదే ఉండేది. శ్వాస నిశ్వాసలు. శరీరము ఒక రథం, శ్వాసలే గుర్రాలు. గుర్రాలను నేర్పుగా నడిపించగలిగితే ప్రయాణము హాయిగా ఉంటుంది. బాగా గమనించండి, ఎంత మంచి వాక్యాలు చెప్పారు. ఈ రథం అనే ఈ శరీరానికి గుర్రాలు, ఈ శ్వాసలు. ఈ గుర్రాలు ఎంత నింపాదిగా నడిస్తే ప్రయాణం అంత హాయిగా ఉంటుంది. ఈ శ్వాసలను ఎలా మనం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోగలుగుతామో అప్పుడు మన జీవిత గమ్యమే పూర్తి మారిపోతుంది. మనలో వర్చస్సు ఉంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మనలో తేజస్సు ఉంటుంది, పలికే మాటకు ఒక విలువ ఉంటుంది,
చేయగలిగేటువంటి ఆచరించేటువంటి అందరికీ ఆదర్శమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం ఎంత భగవంతుడు ఉన్నాడో లేదో అవన్నీ మనం చేసేదానికంటే మనల్ని బ్రతికించే దేవుడు ఎవరంటే శ్వాస. నిజంగాను ప్రాణం అవన్నీ వెళ్ళిపోతాయి. దీన్ని కాపాడే చూడండి. మనము దానికి అన్నం పెట్టడంలే, భోజనం పెట్టడంలే, టాటా చెప్పడంలే, థ్యాంక్ యూ చెప్పడంలే. కానీ నువ్వు నిద్రపైనా, నువ్వు అనుకోకపోయినా ప్రతి క్షణము నిన్ను శ్వాసిస్తా ఉన్నది. భగవంతుడు ఇచ్చినటువంటి వరం మనకు. నువ్వు పట్టించుకోకపోయినా అది నిన్ను పట్టించుకోండి. దాని పని అది చేసుకుంటూ పోతోంది. ఎవరు చేస్తారో చెప్పండి. ఎంత సహాయం చేసినా థ్యాంక్స్ చెప్పేవాళ్ళు లేరు. మనం ఎన్నిసార్లు మనం శ్వాసకు థ్యాంక్స్ చెప్పగలుగుతున్నాం. దానికి థ్యాంక్ యూ యూనివర్స్. ప్రపంచంలో భగవంతుడు ఇచ్చినటువంటి మహా గిఫ్ట్ ఏంటంటే శ్వాస. ఈ శ్వాస ద్వారానే మనము దీన్ని కంట్రోల్ చేయడం వల్లనే మహాశక్తి మనకు రాగలుగుతుంది. అపారమైనటువంటి యోగ శక్తి, ప్రాణశక్తి వస్తుంది. క్రియాయోగం వల్ల మనిషి ఈ షట్చక్రాలను జాగృతం చేయగలడు. మనకు మూలాధార, స్వాధిష్టాన, అనాహత ఇవన్నీ చక్రాలు, సహస్రారం దాకా చక్రాలు ఉంటున్నాయి. ఇదంతా యోగ ప్రక్రియలు నేర్చుకుందాం. ప్రాక్టీస్ పై జీవశక్తిని అర్ధ నిమిషము ఈ చక్రాలలో మూవ్ చేయడం వల్ల, ఈ యోగ శక్తిని ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల జీవశక్తిని ఈ యొక్క చక్రాలకి ఒక అర్ధ నిమిషం పాటు మూవ్ చేసే శక్తి రోజుకు వస్తుందట. చేయడం వల్ల 1 సంవత్సరం ప్రారంభ కర్మలు కాలిపోతాయంట. ఒక అర్ధ నిమిషం మనము మన ప్రాణశక్తిని ఈ యొక్క చక్రాలలోకి పంపే ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. ఇదంతా ప్రాక్టీస్ వల్ల వస్తుంది. మనం పంపేదంటే మనం ఏదో చేసి పంపడం కాదు, ఏదో దేని ద్వారా తొయ్యడం కాదు, మన ద్వారా అవకాశం ఉంటుంది చేయడం ద్వారా. ఇవి రోగాలు, దారిద్ర్యము, వ్యాపార నష్టాలు, దొంగల వల్ల కలిగే ఒక్కొక్కటి దహించబడతాయి. ఇవన్నీ మనకు చూస్తే మన దగ్గరికి వస్తే పోతుంది. బుద్ధ భగవాన్ దగ్గరికి ఎవడో వచ్చాడంట. వాడు ఎంతో మంది నేను చంపాను, నిన్ను చంపడం లెక్క కాదు, నువ్వన్నీ రకరకాలవన్నీ చేసి అన్ని ప్రజలందరినీ నాశనం చేస్తున్నావు అని చెప్పేసి అంటాడంట. ఒక్కసారి బుద్ధ భగవానుడు ఇలా కడదెరిచి చూశాడంట. ఒక్కసారి వాడి చేతిలో ఉండేటువంటి ఆయుధాలు దెబ్బ కింద పడిపోయాయంట. మహాత్ముల జీవశక్తి ఎలా ఉంటుందంటే కళ్ళలో ఉంటుంది. మన జీవం అంతా కళ్ళను చూస్తే చెప్పగలుగుతారు. ఎలా వస్తుందంటే మనం చేసేటువంటి ప్రక్రియ, మనం చేసే సహాయాలు, మనం ఆచరించేటువంటి అలవాట్లు ఇవన్నీ మన కళ్ళలో నేర్పేటువంటి అవకాశం ఏర్పడుతుంది నిజంగా. ఎందుకంటే నా దగ్గర ఒక 6 మంది యోగా అమ్మాయిలకు ఎంత మంచి జాబ్స్ వచ్చాయో. వాళ్ళు ఒక్కటే అన్నారంట, యు ఆర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఎట్లా, హౌ కెన్ యూ అంటే మీ కళ్ళను చూసి చెప్తాం, మీరు ఎందుకో మంచి యోగా ప్రాక్టీస్ చేశారు ఎక్కడో మీరు, అందువల్ల మేము అడిగే ప్రశ్నలకు తడబాటు లేకుండా మీరు చెప్పగలిగారు అన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, మేము ఏదో నేర్చుకోవాలంటే మీ దగ్గర నేర్చుకున్నాం సార్, అంతే. నువ్వు యోగా ప్రాక్టీసు ఎంత గొప్ప ఫలితాలు వస్తుందని తెలియదంటే నిజంగా అక్కడి నుంచి మా యోగా ఇన్స్టిట్యూట్ నేను 75 బ్యాచెస్ నడిపానమ్మా. ఇవన్నీ చెప్పడం కోసం కాదు, దయచేసి అపార్థం చేసుకోవద్దండి. 75 బ్యాచ్లో ఒక్కొక్క బ్యాచ్లో 30-40 మంది అమ్మాయిలు అసలు ఇల్లు పట్టడం లేదు. అలా నేర్చుకున్నారు. అందరికి మంచి వచ్చే వాళ్ళందరికీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరికీ ఆరోగ్యం చెక్కబడింది. అంటే మన ఆరోగ్యము, మన జీవిత ప్రమాణము, మన జీవిత రహస్యం మన చేతిలో ఉంది. అది మనము గురువుల ద్వారా తెలుసుకొని ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేద్దాం. తర్వాత క్రియాయోగ సాధకుడు 8 గంటలు సాధనలో 1000 కర్మల తీవ్రత తగ్గించుకోగలుగుతాడు. ఎప్పుడైతే ఈ క్రియాయోగాన్ని 8 గంటలు సాధన చేయగలిగితే రోజుకు 1000 కర్మలు, లక్షల కర్మలు ఉన్నాయి మన జీవితంలో. మనకి ఏమేమి వస్తాయో ప్రారంభ కర్మలు మనకు తెలియదు. ఇంకా జీవితం ఏమో పోతూ ఉంటుంది, దాని టైం వచ్చినప్పుడు అంటుకుంటాయి. 1000 కర్మలు, చిన్నవి పెద్దవి, తీవ్రత తగ్గించుకోగలుగుతాడు. కొత్తగా ప్రాక్టీస్ చేసేవారు ఈ క్రియాయోగము రోజుకు 14 నుంచి 24 సార్లు చేయవచ్చు. క్రియాయోగాన్ని 24 సార్ల వరకు, దానికంతా 1 నిమిషాలు పెట్టారు, ఇంతసేపు అని చేయవచ్చు. సాధకుని శరీరంలో వచ్చే ప్రాణశక్తి భరించలేకపోతే సమస్యలు వస్తాయి. నువ్వు రకరకాలన్నట్టు వదలకూడదు. దాన్ని ప్రాక్టీస్ మొదలు పెట్టిన తర్వాత దాన్ని చేయాల. ఏ యోగమైనా కానీ మనము సాధన చేస్తూ ఉండాలి. నేర్చుకోవడము గురువుకు వదిలేసి వెళ్ళారంటే దాని యొక్క ఫలితాలు మనకు రివర్స్ సైడ్ వస్తాయి. కాబట్టి గురువు పర్యవేక్షణలో నేర్చుకోవాలి. మనం ఏదో యూట్యూబ్ చూసో ఏదో పుస్తకాలు చూసి నేర్చుకునేటువంటి విద్య ఇది కాదు. మామూలు వ్యక్తికి 50 వాట్స్ ప్రాణశక్తి ఉంటుంది. దీంట్లో క్లియర్గా చెప్పాడు. ప్రతి మనిషికి కూడా 50 వాట్స్. మన బల్బు 40 వాట్స్ వెలుగుతుంది, మనలో 50 వాట్స్ శక్తి ఉంటుంది, ప్రాణశక్తి. క్రియాయోగం చేసేవారిలో ప్రాణశక్తి కొన్ని కోట్లుగా పెరిగిపోతుందంట. ప్రాణశక్తి వాట్స్
పెరిగే అవకాశం ఉంటుంది. శ్వాస నిశ్వాసాలు కూడా బాగా తగ్గుతాయి. ఇదే చాలా ఇంపార్టెంట్. శ్వాస మనము పీల్చి వదిలేదాన్ని బట్టి ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోవడం వల్ల విపరీతంగా శ్వాసలు ఖర్చు అయిపోతున్నాయి. మనకు కొన్ని కోట్ల శ్వాసలు భగవంతుడు ప్రసాదించాడు జీవితాంతం బతికే వరకు. అవి ఏం చేస్తున్నామంటే మనకు నూరేళ్లకు కావాల్సినటువంటి శ్వాసలు భగవంతుడు ఇస్తే ఎక్కువ ఆలోచనలు చేసి, ఎక్కువ వ్యాపారాలు చేసి, ఎక్కువ టెన్షన్ పడి, ఎక్కువ తొందరపడి, అనవసరం అన్ని పూసుకొని దాని ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసలు విపరీతంగా ఖర్చు పెట్టేస్తే 60-70 ఏళ్ళకే శ్వాసలు అయిపోయింది. నీ ప్రాణం అక్కడికి ఎండ్ అయిపోతుంది. భగవంతుడు ఇచ్చాడు నీకు, దాన్ని సాఫ్ట్ కార్నర్ లో మనము ఉపయోగించుకోవడం లేదు కాబట్టి తగ్గుతాయట. వల్ల శరీరంలో అపారమైన శక్తి, ప్రాణశక్తి నిల్వ ఉంటుంది. దైవ అన్వేషణలో వేగంగా వెళ్ళడానికి ప్రకృతి సహాయపడుతుంది. మనం ఆధ్యాత్మిక చింతనను డెవలప్ చేసుకోవడానికి ఈ క్రియాయుగం లాంటి ప్రక్రియలు మనకు సహాయపడతాయి. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో, అరుణాచలంలో భగవంతుడు, దయచేసి అపార్థం చేసుకోవద్దమ్మా, మీ అందరినీ ఒక అభిమానంగా నా విషయం చెప్తున్నాను. భగవంతుడు ఎంత మంచి అవకాశం ఇచ్చాడంటే నాకు నిజంగా అరుణాచలంలో ఆ భగవంతుడు నా దృష్టితో నేను వచ్చాను ఇక్కడికి. ఆయన నా నెత్తిన పాలు పోసాడు. నిజంగా భగవంతుడికి నా చేత్తో నీళ్లు పోయగలిగితే చాలు, జీవితాంతం నేను ఆ భగవంతుని పాద చరణాలకు పాదాలను నీళ్లతో కడిగితే చాలు, పాలతో కూడా కాదు. ఎందుకు ఇస్తాడంటే ఎటువంటి మార్నింగ్ 5కి లేస్తే ఈ నైట్ 10 దాకా ప్రతి చోట బిజీగా ప్రతి కార్యక్రమంలోనూ ఒక ప్రదక్షిణ కావచ్చు, జపం కావచ్చు, ధ్యానం కావచ్చు, యోగం కావచ్చు, ప్రతి విషయంలోనూ కూడా ఎంటర్ అయ్యేటువంటి అవకాశాన్ని, తప్పనిసరిగా మనశ్శాంతిని పొందేటువంటి అవకాశం ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే మనకు కూడా ఆ విత్తనం వేసుకోవాలా, సంకల్పాలు పెట్టుకోవాలా, వీలైనంత వరకు భగవంతుని సన్నిధిలోకి చేరాలా, కొంతవరకు సంసార బంధనల నుంచి విముక్తి కావాలనే ఒక సంకల్పం బలంగా మనం పెట్టుకుంటే భగవంతుడు నిన్ను అక్కడ చేరుస్తాడు తప్పనిసరిగా. ఇది ఉత్తమమైనటువంటి మార్గము. దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దు. నేను చెప్పేది ఆశాంతం విని సద్విమర్శలాగా భావించండి, విమర్శలాగా కాకోకుండా. అలా చేయగలిగితే అందరూ గొప్పవాళ్ళు అవుతాం. నేను కంపేర్ చేసేది ఏం కంపేర్ చేస్తానంటే, దయచేసి ఇక్కడికి వస్తే ఆ వాళ్ళకు ఆ చెట్ల కింద ఉంటున్నారే యోగులు, వాళ్ళకి బట్టలు లేవు, అన్నం లేదు, షెల్టర్ లేదు, కప్పుకోవడానికి కూడా ఏం లేదు. హాయిగా వానలోను, ఎండలోను, చలిలోను, గాలిలోను ఆ ఫుట్పాత్ల మీదే ఉంటున్నారంటే, ఉంటూ వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చాలా మందిని చూపిస్తాను, అవధూతలు ఉన్నారు. వాళ్ళు ఎంత హాయిగా ధ్యానం చేసుకుంటూ మెరుపులాగా ఉంటున్నారు. మనకేం తక్కువ? అన్నీ ఉండి కూడా వాళ్ళకి మెరుపు లేదు, ఎప్పుడు ఆలోచనలు, ఎప్పుడు అనారోగ్యాలు. వాళ్ళు ఎక్కడెక్కడ పడితే అక్కడ నీళ్లు తాగుతుంటారు. ఏం కాదు, కొంతమంది ఉన్నారు. ఒక 5,000 మందిలో ఒక 100 మంది నేను గుర్తించాను. వాళ్ళలో ఎంత సాఫ్ట్, డబ్బిచ్చినా తీసుకోరు. ఎంతసేపు పరధ్యానం, అంటే భగవంతుని మీద ధ్యానంతో భగవంతుడితో లింక్ వేసుకుంటారు. చస్తే అక్కడే చనిపోతారు. ఆ ఫుట్పాత్ మీదే పోతారు. భగవంతుడు చెప్పి పంపిస్తాడు వాళ్ళకి. నిజంగా అనిపిస్తుంది ఎంత ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. కోట్ల డబ్బులు ఉన్నోళ్ళు కూడా మనము ప్రశాంతంగా బతకలేకపోతున్నాము. కారణం ఏంటంటే మనం దాని మీద ధ్యాస పూర్తి పెట్టినప్పుడు ఎప్పుడైతే ఉంటే ప్రకృతి సహాయపడుతుంది. ప్రకృతి నక్షత్రాలు మటుకు మనకు ఆధ్యాత్మిక చింతన డెవలప్ చేసుకొని భగవంతుని చేరాలా, భగవంతుని సన్నిధిలోనే జీవితం గడిపి మనశ్శాంతిగా వెళ్ళాలా అని ఒక స్టేజ్ వచ్చినాక, ఒక వయసు వచ్చినాక, అందరూ ఇప్పుడే పరిగెత్తమని కదా సంసారాలు వదిలిపెట్టి, ఒక వయసు వచ్చిన తర్వాత ఆడవాళ్ళు అయితే 50 ఏళ్లే, నేను ఇప్పుడే 50 ఏళ్ళకి ఆడవాళ్ళంతా కైచేసి భవబంధాలు కొంచెం దూరం చేసుకొని ఈ ఆధ్యాత్మిక చింతనకు వెళ్ళి ప్రశాంతంగా జీవించడం నేర్చుకోవాలంటాను. మగవాళ్ళు అయితే 60 ఏళ్ళు, 60 ఏళ్ళు అయితే అన్ని అప్పచెప్పేసేలా. జనక మహారాజు 2 చేసేవాడు, దానికి రాజర్షి అని పేరు వచ్చింది. అతనికి పగలంతా రాజ్యం పరిపాలన చేసేవాడు, రాత్రి అయ్యేటప్పటికి ఈ బట్టలు, ఈ సైన్యము, ఆభరణాలు అన్ని పక్కన పడేసి కాషాయ వస్త్రాలు ధరించి, అన్నం ఎక్కడ పార్సల్ కూడా తీసుకెళ్ళలేదు. కథల్లో వస్తుంది మనకు, అష్టావక్ర గీత అవన్నీ చెప్పుకుంటే మనకు వస్తుంది. అడవిలో ఏ పండు రాలితే ఆ పండు తిని చీమలు దోమలు అనకుండా చాప మీద ఉండి ధ్యానం చేసుకొని అక్కడ కూడా మంచి మంచి వక్తల ద్వారా ఉపన్యాసాలు విని పొద్దుబుట్టే వరకు సన్యాసిలాగా జీవించి మనశ్శాంతిగా బతికేవాడు. పొద్దుబుడితే మన రాజు అయ్యేవాడు. అంటే సంసారంలో ఉండి కూడా మనము సాధించవచ్చు అనే దానికి జనకంటే మనం గొప్పవాడేం కాదు. మరి జనక మహారాజే అంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించేవాడే అలాగా చేశాడంటే మనకేం కాదు. మనలో బలమైనటువంటి సంకల్పం కావాలా. విడివిడి జ్ఞానం కలిగిన థియరీ ఏదో ఒకటి తెలిపి, ప్రాక్టీస్ లేని గురువు గారి దగ్గర వారు చెప్పే అర్థం కాని పదాలు, వ్యాకరణాలు మోసపోకుండా మంచి గురుపీఠం, మంచి సాధన గురు ద్వారా నేర్చుకోవాలి. అది జీవితాన్ని ఉద్ధరిస్తుంది. ఇతనే యోగానంద చెప్పాడు, విడివిడి జ్ఞానం ఉంటే ఎవరు పడితే వాళ్ళ దగ్గర నేర్చుకోవదండి, ఇవన్నీ అపశక్యంతో. తర్వాత ఇతను ఒకటి చెప్పాడు, యోగానంద గారు తన పుస్తకంలో రాసింది చెప్పాడు. యోగానంద సొసైటీ అని ఒక సొసైటీని స్థాపించాడు.
క్లాసెస్ చేరమని, డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వని సంస్థల్లో చేరమని యోగానంద్ చెప్పాడు. డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వరు. ఈ యోగద సత్సంగ్ అనే చోట క్రియాయోగం నేర్పుతున్న చాలా చోట్ల ఉన్నాయి. దీని హెడ్ ఆఫీస్ కూడా ఇప్పుడు చెప్తాను, రాంచీ హెడ్ ఆఫీస్ మనకు చెప్తాను. దీని గురించే వస్తుంది ఇప్పుడు అంతా కలిసి. అంటే డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఏదో గురుదక్షిణగా ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు తప్ప దానికే ప్రాముణ్యత ఇవ్వకుండా చక్కగా నేర్పే చోటు దగ్గర చేరమన్నాడు. తర్వాత మరల యోగానందు గురువుల ఆశీర్వాదం పొంది విమర్శలు పట్టించుకోకుండా యోగా సత్సంగను అందరికీ నేర్పమని చెప్పగా రాంచీలో క్రియాయోగం మొట్టమొదట 1918లో స్థాపించాడు. 1918లో రాంచీ, మనకు బీహార్ మధ్యప్రదేశ్ అనుకుంటాను, రాంచీలో మనకుంది. ఇప్పుడు కూడా రాంచీలో క్లాసెస్ జరుగుతుంటాయి. చూడండి గొప్పతనం ఏంటో స్థాపించాడంట. ఒకరోజు ఈ యోగానంద తండ్రి రాంచీకి వస్తాడు. రాంచీకి వస్తే ఒక మాట అంటాడు, నేను రైల్వే జాబ్ చేరమని నీకు చెప్పాను కదరా, రైల్వే జాబుని చేరకుండా ఏదో గురువులు సన్యాసులని వాళ్ళ వెంట వీళ్ళ వెంట పడి ఇప్పుడు క్రియాయోగం నేర్చుకొని రాంచీలో నువ్వు క్రియాయోగం నేర్పుతూ ఉన్నావంటే ఈ వీళ్ళందరూ నా కొడుకులతో సమానం. నువ్వు ఒక్కడే కదరా నా కొడుకు, ఈ నీతో పాటు నేర్చుకుంటున్నారు కదా, వీళ్ళందరూ కూడా నా కొడుకులతో సమానంగా నేను భావిస్తున్నాను. ఎంత ప్రేమ చూడండి భావిస్తున్నాను, ఎంత ఆదరంగా వీళ్ళందరికీ క్రియాయోగం నేర్పి అందరినీ ఉద్ధరిస్తున్నావే. వీళ్ళందరూ మన బిడ్డలే, వేరే ఏం కాదు. వీళ్ళ దగ్గర ఏ డబ్బు తీసుకోవాల్సిన పనిలే. నేను రిటైర్ అయిపోయినాను, నాకు డబ్బు వచ్చింది, నా డబ్బంతా రాంచీలో ఖర్చు పెట్టి నీకు ఒక మంచి స్థలం తీయించి దానికి ఒక కుటీరం ఏర్పరిచి అందరికీ క్రియాయోగం ఏర్పాటు చేయమని నేను చెప్తున్నాను. చూడండి ఎట్లా ఉంటుందంటే, నువ్వు ఒక ప్రయోజకుడు అయ్యావు దేశానికి, ఇంత మంచి పని చేస్తున్నాడు, నాకు ఆ డబ్బుతో అవసరం అంటూ ఏం లేదు, దాన్ని పెట్టుకునే కంటే ఇక్కడనే నీతో పాటు ఉండి అందరికీ ప్రక్రియ నేర్పే అవకాశం ఉండడానికి కావాల్సినటువంటి స్థలం తీసిస్తానంటాడు. అలాగా తర్వాత ఈ స్థలంలోనే నువ్వు కొంచెం కూరగాయలు కుటీరం నిర్మించుకొని కూరగాయలన్నీ పండించుకొని తర్వాత ఉండేది. అలాగా చేస్తూ ఉంటే ఒక జింక కూడా, అక్కడ జింక ఉండేదంట. అది యోగా చేస్తున్న సేపు అందరినీ గమనించేదంట, యోగా ఎలా చేస్తూ ఉంటే యోగానంద ఎంతసేపు ధ్యానం చేస్తాడో ఆ జింక అంతసేపు ధ్యానం చేసేదంట. చూడండి ఎలా ఉంటుందో. అంటే ఏ జన్మలోనూ పొరపాటు అయిపోయి మనిషిగా పుట్టకుండా జింకగా పుట్టేటువంటి అవసరం. ఒకసారి కాశీ పీఠాధిపతి ప్రణవానంద రాంచి సందర్శించి సంతోషపడి, నేను ఋషికేశ్లో ప్రణవానంద ఆశ్రమం అని ఒకటి ఉంది, ఈ క్రియాయోగం ఇక్కడ నేర్చుకొని అందరికీ నేర్పిస్తాను, మరలా నీ శిష్యుడిగా పుడతానయ్యా యోగానంద అన్నాడు. పెద్ద వయసు ఆయన. తర్వాత ఆ సందర్భంలో ఋషికేశ్ వెళ్ళాడంట. ఒకరోజు అన్నదానం చేసేసి మేడపైకి ఎక్కి ధ్యానం చేస్తూ మృతి చెందాడంట. యోగానంద చెప్పాడు, నువ్వు చేసేటువంటి క్రియ చాలా గొప్పది, నేను నీ దగ్గర నేర్చుకుని అందరికీ నేర్పించి నేను చనిపోయి నీ దగ్గర మళ్ళా శిష్యునిగా నేను పుట్టి నీ దగ్గర శిష్యునిగా చేరి ఆ క్రియాయోగం అందరికీ నేర్పిస్తాను, ఇంతకంటే గొప్పది అని చెప్పాడు. యోగానంద రవీంద్రనాథ్ ఠాగూర్ పిలుపు విని శాంతినికేతన్ వెళ్ళాడు. చూడండి ఎంత మంచి వాళ్ళని కలిశారండి. అప్పట్లో రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ స్థాపించాడు కలకత్తాలో. అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూరు యోగానందుని పిలిస్తే రమ్మని వెళ్ళాడు. అక్కడ అన్నీ ఉన్న యోగ ప్రాణశక్తి ధ్యానము అన్నీ ఉన్నాయంట శాంతినికేతన్లో. అక్కడ యోగం కానీ ప్రాణశక్తి ఎలా నిలుపుకోవాలి కానీ ధ్యానం కానీ లేవని గుర్తించి ఠాగూరు మహాశయంతో ఇలా చెప్పాడంట, ఆధునిక శాస్త్రవేత్త కనుగొన్నది అణువు అనేది ఘన పదార్థం కాదు, అణువు అనేది ఒక ఘన పదార్థము మెటీరియల్ కాదు, అది శక్తి అని, ఎలక్ట్రానిక్స్ అనేటివి తరతరంగాలుగా స్ట్రెయిన్ లైన్లో కాకుండా వెళ్ళగలిగాయని యోగులు వారి ప్రాణశక్తిలో అణువులు ఎలక్ట్రాన్లుగా మార్పులు తేవడం వల్ల ఎన్నో రకాల అద్భుతాలు చేయగలరు అని చెప్పాడంట యోగానంద్. అంటే ఈ ప్రక్రియల ద్వారా ఏమవుతుందంటే మనలో జీవకణాలు, కోట్ల జీవకణాలు ఉన్నాయి, తెల్ల కణాలు ఎర్ర కణాలు, బాగా డైరెక్ట్ చెప్తే ఇవి రెండు పోరాడుతుంటే మనం యాక్టివ్గా ఉంటాం, అవి నిద్రపోయాయంటే మనం నిద్రపోతాం. అవి రెండు పోరాడుతూ ఉంటే ఈ ఎర్ర కణాలు తెల్ల కణాలను చంపేస్తూ ఉంటాయి, మళ్ళా కణాలు పుడుతుంటాయి. ఎర్ర కణాలు ఏమవుతాయంటే మనం శ్వాస ప్రక్రియను, ఆహారం టైం తినకపోవడము, బాడీని ఎప్పుడూ అలసట పెట్టడము, ఎక్కువ ఇంద్రియాలను వాడుకోవడం వల్ల ఈ ఎర్ర కణాల్లో ఉన్నటువంటి జీవశక్తి పోయి తెల్ల కణాలుగా మారిపోతాయి. తెల్ల కణాలు అయితే అయిపోతూ ఉంటాయి, అంటే చనిపోయే స్థితి. అన్న కణాలను మనం ఏం చేస్తున్నాం అంటే వయసు పెరిగే కొద్దీ కణాలను ఇంప్రూవ్ చేసుకొని ఉండే కణాలను జాగృతి చేయడం లేదు. కోట్ల కణాలు నిర్జీవంగా ఉంటున్నాయి, మనలో ఉన్నాయి కణాలన్నీ భగవంతుడు ఇచ్చాడు,
దాంట్లో కొన్ని పనిచేస్తుంటాయి, కొన్ని కణాలు అసలు పనిచేయవు. ఎందుకు పనిచేయవంటే దానికి కావలసినటువంటి సోర్సు ధ్యానము, యోగము, ప్రాణాయామం. ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక చింతన అనేది మనం పట్టించకపోవడం వల్ల, ఈ మనసు గడిబిడ చేయడం వల్ల, ఈ మనసు యొక్క వేడికి అవన్నీ మాడిపోతున్నాయి. ప్రాణశక్తి లోపల ఉన్నటువంటి కణాలన్నీ. ఈ కణాలను చల్లబరుచుకోవాలి. ఫస్ట్ పాయింట్ యోగం ద్వారా, శ్వాస ద్వారా, ప్రాణాయామం ద్వారా, ధ్యానం ద్వారా, శ్రవణం ద్వారా ఇవన్నీ కూల్ అయిపోతాయి. ఎప్పుడైతే కూల్ అవుతాయో అన్ని యాక్టివేట్ అయ్యి మొదలు పెడతాయి. అన్నీ మొత్తం జీవ కణాలు అన్నీ యాక్టివేట్ అయ్యాయి అనుకోండి, ఒక 10% తెల్ల కణాలుగా మారినా పర్వాలేదు, 90% జీవ కణాలుగా మారితే మనం యవ్వనం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనం చూడడానికి అసలు మనం చూస్తే మన కళ్ళను చూస్తే ఆ పక్క వాడు తల వంచుతాడు. ఎందుకు ఉంచుతాడంటే మన శక్తిని చూడలేడనమాట. అలాగా వైబ్రేషన్ మనం తెలియకోకుండా చుట్టూ మనకు ఒక కాంతి తయారైపోతుంది. చెప్తున్నాడు ఇదంతా ఎక్కడో కాదు, మనకే ఇదంతా మనం చేసుకునే అవకాశమే. మనలో ఒక వైబ్రేషన్ ఆ పక్క వాడు ఏదో అడగడానికి వచ్చి కూడా అడగలేదు, మోసం చేయాలని వచ్చేవాడు కూడా మోసం చేయలేడు. మనకు ప్రకృతి సహకరిస్తుంది. మనం పోయే టయానికి బస్సు ఉంటుంది, మనం పోయే టయానికి భోజనం ఉంటుంది, మనం పోయే టయానికి మనకు మహానుభావుడు ఉంటాడు. మాకు వేల్పూరులో అలా జరిగింది. రమణమహర్షి గారు ఒక 10 ఏళ్ళుగా మౌనంగా ఉంటున్నాడు. ఆ రోజు 11 అయిపోయింది, మేము పోవడము మాకు సరిగ్గా ట్రాన్స్పోర్ట్ ఏం తెలియక తణుకు దగ్గర వెళ్ళాము. అక్కడ వెళ్ళేటప్పటికి అందరూ వెయిట్ చేస్తున్నారు, ఎవరు వస్తున్నారు ఈ గురువు గారిని దర్శించడానికి. కాబట్టి 11:10కి గురువు గారు వెళ్ళిపోతారు. పై అంతస్తులపై ధ్యానంలో ఉంటాడు. 11:15 అయినా ఉండాలంటే ఎవరో వస్తారు అనుకుని అంతా వెయిట్ చేస్తున్నారు. మేము గబగబా మేము భార్య భర్త వెళ్ళాము. వెళ్ళేటప్పుడు వెంటనే ఇట్లా పిలిచాడు మమ్మల్ని. ఎంత ఆనందమైందో, ఆయనపై కాళ్ళ మీద పడ్డాం. వెంటనే విభూతి పెట్టి పండిచ్చాడు. అందరూ ఒక్కసారి మీరు నమ్ముతారో నమ్మరో హాలుగా ఉన్న వాళ్ళంతా కౌగిలించుకున్నారు మమ్మల్ని. ఏమి యోగం చేశారు సార్, ఏం ప్రాక్టీస్ చేశారు, 5 నిమిషాలు గురువు గారిని పోకుండా నిలపగలిగారు. మా గొప్పతనం చెప్పడం లేదు, మా ప్రాక్టీస్ వల్ల, యోగం ద్వారా, ధ్యానం ద్వారా, మనం చేసే ఆచరణ ద్వారా ఎంత మహిమలు, ఎంత గొప్పతనము, ఎంత మనకు ఉంటుందో మనం చెప్పలేము. అలాగా అంటే దీని ద్వారా ఏమవుతాయంటే ఎన్నో అద్భుతాలు చేయగలుగుతారు. ఈ జీవశక్తులన్నీ మనకు డెవలప్ కావడం వల్ల చెప్తారు. ఒకసారి లహరి గురువు గారి దగ్గరికి వచ్చి వెనక పోవడం ఆలస్యమైంది. వెంటనే రైల్వే స్టేషన్ లో రైలు కదలడం ప్రారంభించింది. రైల్వే స్టేషన్కి వెళ్ళారంట ఒకసారి గురువు గారి దగ్గర వెంటనే లహరి గురువు గారు తలుచుకొని రైలు పట్టాలపై చక్రాలు తిరుగుతున్నాయి, రైలు కదలకూడదు అన్నాడంట. వీళ్ళు వెళ్ళేటప్పటికి కొంచెం లేట్ అయిపోయింది, జస్ట్ 1 నిమిషం పాటు లేట్ అయింది. ట్రైన్ మూవ్ అయిపోయింది. ట్రైన్ మూవ్ అయితేనే ఈ యోగానంద ఈ లహరి గురువు గారి దగ్గర ఇంకా పరిచయం లేదు. లిప్తేశ్వరానంద గురి పిలిచిపోతున్నాడు, లహరి మాట్లాడిపోతున్నాడు. గురుగారు రైలు కదిలింది అన్నాడంట. రైలు కదిలింది, చక్రాలు ఇంకా కదలలేదు అన్నాడంట గురువు గారు. చూడండి ఎలా ఉంటుందో. అప్పుడు వీళ్ళు ఎక్కుతుంటే రైలు మూవ్ అవుతా ఉందంట, కానీ చక్రాలు తిరుగుతున్నాయి, కానీ ఆ చక్రాలు అక్కడే తిరుగుతున్నాయి, కానీ పట్టాల మీద ముందుకు పోవడం లేదు. ఒకసారి అందరూ ఆశ్చర్యపోయారంట. వెంటనే ఈ లహరి గురువు గారిని చూసి బ్రిటిష్ కాలంలో కొన్ని ట్రైన్స్ ఉన్నాయి అప్పటికే కలకత్తా ప్రాంతం అంతా. వెంటనే వీళ్ళు నమస్కారం చేశారంట. రైలు ఆఫ్ చేసి వీళ్ళు ఎక్కిన తర్వాత రైలు కదిలిందంట. అంటే ఎలా ఉంటుందంటే యోగశక్తి, ప్రాణశక్తి అనేది ఎలా ఉంటుందంటే ఇలా చేశాడు. మనకు ఇంతే కాకుండా వీళ్ళందరూ కలిసి లహరి గురువు గారి అనుగ్రహంతో త్రిలింగ స్వామి, మనకు శ్రీకాకుళం ప్రాంతంలో మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు సామాన్యంగా, త్రిలింగ స్వామి 280 సంవత్సరాలు జీవించాడంట. ఆయన జీవించిన తర్వాత శ్రీకాకుళం లహరి గురువు గారికి సమకాలికులు ఆయన లహరి గురువు గారు ఉన్నప్పుడు ఉండేవాళ్ళంట. ఈ త్రిలింగ స్వామి ఏం చేశాడంటే విషం తాగాడంట. ఎందుకు తాగాడో కథలో మనం త్రిలింగ స్వామి కథలో వస్తుంది మనకు. గంగా నదిపై కాశీలో ధ్యానం చేసేవాడు, నది మీద నడుచుకుంటూ పోయేవాడంట. ఇది జీవశక్తి. చూడండి ఎలా ఉంటుందంటే విషము తాగినా గాని ఏమి బాడీలో ఏం చేయలేదు. అతనిలో ఉన్న జీవశక్తి 150 కేజీలు బరువు ఉండేవాడు, దిగంబరంగా ఉండేవాడు. తర్వాత గంగా నది మీద నడుచుకుంటూ వెళ్ళేవాడంట. అంత బరువు ఉండేవాడు. విషం తాగినప్పటికీ కూడా ఏమాత్రం కదలకోకుండా, విషం కూడా ఏమీ అతను పనిచేయలేదు. అతనిలో ఉండే జీవశక్తి, సాధనా శక్తి నడుచుకుంటూ వెళ్ళేదంట. అలాగా వెళ్తూ ఒకరోజు యోగానంద గురువు గారిని కలుస్తాడు. వారు చనిపోయిన వారిని బతికించడం ఎలాగా జరుగుతుంది అని అడిగాడు. గురువుగారిని అడిగితే గురువుగారు ఇలా చెప్పారు. ఒకసారి రామ అనే ఆధ్యాత్మికవేత్త లహరి మహర్షిని వీలున్నప్పుడు కలిసేవాడంట. అతనికి కలరా వచ్చింది, ఆస్టిక్ కలరా అంటాడు. ఇతనిని ఆ కలరా నుంచి తప్పించడం ఎలా అని గురువుగారిని అడిగాడు. అంతలో డాక్టర్లు వచ్చి తను 2 సంవత్సరాల కంటే ఎక్కువ బతకడన్నారు. ఎలా గురువు గారు అని అడిగితే
వారు పని వాళ్ళు చేశారు, మిగతాది దైవం చేస్తాడు అని గురువు గారు చెప్పారు. రామ మరణించాడు అని నేను లహరి గారు చెప్పాను. నీవు ధ్యానంలో కూర్చో అన్నాడు. లహరి గారు సమాధిలోకి వెళ్ళిపోయారు. ఉదయం సమాధి నుండి బయటకు వచ్చి, ఓ యుక్తేశ్వర, దీపములోని నూనె చుక్కలు ఆ కూటంలో అయిపోయినాయి కానీ స్వామి రాము నిన్ననే మరణించాడనగా నేను చెప్పింది చెయ్యి అని నవ్వుతూ అన్నాడు అనమాట. అంటే రామకోటిలో రామ దీపం, అక్కడ దీపం ఉంటే ఆ చుక్కలు వేశారు. ఆ చుక్క కదలడం ప్రారంభించాడు. వెంటనే ఆ మరణించిన వాడు లేచాడంట పైకి. అప్పుడు లహరి దర్శనం లభించింది. అంటే చనిపోయిన వాళ్ళను కూడా వీళ్ళు ఓ దీపం పెట్టాడు, దీపంలో నూనె అయిపోయేటప్పటికి అక్కడ మరణించడం జరిగింది. వెంటనే దాంట్లో నల్ల చుక్కలు వెయ్యి భగవంతుని తలుచుకుంటూ, గురువుని తలుచుకుంటాని మళ్ళా నూనె వేస్తూనే ఆ దీపం ఎప్పుడైతే వెలుగుతుందో, ఆరిపోయే దీపం, వెంటనే ఇతను పైకి లేయడం జరిగింది. గురువు దగ్గరకు వెళ్ళారు. పరమాత్మ లోక కళ్యాణం కోసం ఇంకొంతకాలం ఉండనిస్తాడు అన్నాడు. అప్పుడు యుక్తేశ్వరానందగిరి ఇలా అన్నాడు, నా గురువు ఎంతో డబ్బు సంపాదించే అవకాశం ఉన్నా సామాన్యుడుగా ఏ కోరిక లేకుండా కీర్తి ప్రతిష్టలు పట్టించుకోకుండా బ్రతికాడు. అనగా అప్పుడు యోగానంద ప్రచారం లేకపోతే అందరికీ ఎలా తెలుస్తుంది? ఏదైనా కానీ అడ్వర్టైజ్మెంట్ ఉండాలి కదా, లేకపోతే ఎలా తెలుస్తుందంటే నా సమాధి తర్వాత 50 సంవత్సరాలను విదేశాలలో నాకు గుర్తింపు వస్తుంది నేను సమాధి అయిన తర్వాత. ఓ యోగానంద, పడమర దేశాలకు లహరి గారి క్రియాయోగం తెలియచేయి, నువ్వు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది చెప్పాడు దీనికి యుక్తేశ్వరానంద దగ్గర. తర్వాత అన్ని కీర్తి ప్రతిష్టలు అన్నీ నీకు దొరుకుతాయి అన్నాడు. బాగా దీవించారు వీళ్ళంతా యోగానందుకు. ఈ లహరిమాసేణి లేకపోయినప్పుడు కూడా చిన్నప్పుడు చూశాడు, గుర్తులేదు. ఆయన అనుగ్రహం బ్రహ్మాండంగా ప్రసాదించాడు. ఈ యుక్తేశ్వరానంద గిరికి బ్రహ్మాండంగా ప్రసాదించాడు. అంటే క్రియాయోగాన్ని చాలా చక్కగా ఆచరించేటువంటి అవకాశం ఉంది. 1945లో ఈ యొక్క లహరి మహాశయుడు సమాధైనాక 50 సంవత్సరాలకు ఈ పుస్తకం ప్రచురింపబడింది. తర్వాత రచింపబడింది. లహరి మహాశయుడు గౌరీ మోహన్ లహరి ముక్తి కోశాధికారి. సరే, ఇదంతా ఉంటే ఈయన ఏం చేశాడంటే, ఈ లహరి మహాశయుడు ఆల్రెడీ పుట్టింది మనం చెప్పాము. ఎప్పుడు పుట్టాడంటే, ఎగ్జాంపుల్ మీకు అశక్తి కాదు, విశేషం చెప్తే చాలా, దయచేసి అపార్థం చేసుకోదండి. లహరి మహాశయుడు సెప్టెంబర్ 30 పుట్టాడమ్మా 1928లో. నా బర్త్డే కూడా సెప్టెంబర్ 30. ఒక్కసారి చూసి నేను ఆశ్చర్యపోయాను నిజంగా. ఒకసారి వాళ్ళ సెంటర్కి వెళితే వాళ్ళు బర్త్డే చేస్తున్నారు. అప్పుడు నేను చెప్పాను, బర్త్డే చేస్తున్నారంటే మహానుభావులంతా ఒక మంచి దశలో పుడతారు. ఆయన పుట్టిన రాశిలోనే నేను కూడా పుట్టడం జరిగింది. కాకపోతే అంత గొప్ప వ్యక్తి కాకపోవచ్చు, కానీ వాళ్ళ చరిత్ర చెప్పి యోగం ఎలా వచ్చిందని నేను ఆలోచన చేశాను. ఒక యోగి ఆత్మకథ ఇంత పవర్ఫుల్ సబ్జెక్టు, ఇంత చక్కగా చదివి, ఇంత తీరిక లేని సమయాల్లో నేను దీనంతా చదివి, దీనంతా సంగ్రహపరుచుకొని చాలా కష్టపడి దీన్ని ఎలా తయారు చేశాను అనుకుంటే, గురువుల యొక్క ఆశీర్వాదం అనేది చాలా గొప్పది. కాబట్టి జన్మించారు. చిన్న వయసులోనే అత్యంత శక్తులు ఉండేవి, ఎల్లప్పుడూ ధ్యానంలో ఉండేవాడు. లహరి అమ్మ శివదానంలో ఉండగా నీ కొడుకు ఒక సన్యాసి అవుతాడని మనం ఆల్రెడీ ఒకసారి చెప్పాము. యోగ ప్రక్రియ చేస్తాడు. తర్వాత లహరి 5 సంవత్సరాల వయసులో వాళ్ళమ్మ చనిపోవడం ఇదంతా చెప్పాడు అనమాట. తర్వాత ఈ లహరి మహాశయుడు, ఈ యొక్క లహరి మహాశయుడు యోగా యుక్తానంద గురువు గారి యొక్క గురువుగారు లహరి మహాశయుడు, ఆయన అనుగ్రహము, యుక్తేశ్వరానందగిరి అనుగ్రహము యోగానందకు రావడం వల్లనే ఈ అపారమైనటువంటి ప్రజ్ఞా పాఠం నుండి ఫారిన్ పోయే అవకాశం వస్తుంది. ఆ అవకాశం ఇచ్చే ముందు వాళ్ళ గురువులు, పెద్ద గురువు అవతార్ బాబాజీ ఎవరు, ఆయన ద్వారా యోగానందకు ఏ విధమైనటువంటి అనుగ్రహం లభించింది, ఆయన అదృశ్య రూపంలో ఫారిన్ పోవడానికి ఎలా సహాయపడ్డాడు, ఫారిన్ వెళ్ళి మన సంప్రదాయాన్ని ఎంతో గొప్పగా చాటి మరో వివేకానందలాగా యోగానందు తర్వాత పరమహంస యోగానందు, పరమహంస అనే బిరుదు ఇచ్చేటువంటి అవకాశాన్ని కలిగించాడు. రేపు ఎపిసోడ్లో మనము ఈరోజంతా క్రియాయోగంకే మనం సరిపోయింది కాబట్టి ఆ అవతార్ బాబాజీ గారి ద్వారా యోగానంద గారు ఫారిన్ వెళ్ళి అక్కడంతా ఏమేం చేశాడు అనేటువంటి విషయాలను రేపు ఎపిసోడ్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్. ఓం లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. గురుభ్యో నమః. అందరికీ సాయిరాం అండి. దయచేసి చెప్పడంలో కొంచెం తడబాట్లు, సబ్జెక్ట్ చాలా రోజులే నేను ప్రాక్టీస్ చేసి
కాబట్టి చెప్పడంలో కొంచెం తడబాట్లు గిడబాట్లు ఉంటాయి. మా లాంగ్వేజ్ మాట్లాడే తీరులో రాయలసీమ భాష మేము మాట్లాడతాము. మీరంతా సర్కార్ భాషలో ఉంటారు కాబట్టి లాంగ్వేజ్ విషయంలో కూడా కొంత నాతో పాటు సమన్వయాన్ని సహకారాన్ని అందించి ఈ యొక్క చరిత్రను నా నోట పలికించే మీ అందరికీ అన్యదా అభినందనలు తెలుపుకుంటూ హరి ఓం తత్సత్. చెప్పండి సమీర గారు. థ్యాంక్ యూ అండి, బాగుందండి, చాలా బాగా చెప్పారు. ఓకే, హరి ఓం. ఇంకా ఎవరైనా అడుగుతారమ్మా? ఒక నిమిషం టైం ఉంది, అడిగేయండి, ముగించేస్తాం క్లాస్. నాకు ఒక డౌట్ ఉందండి. చెప్పండి అమ్మా. ఒక డౌట్ ఉంది. మీరు శ్వాసల గురించి చెప్పారు కదండి, శ్వాసలు ఖర్చు పెట్టడం వల్ల ఇప్పుడు మనం చేసే విభిన్నమైన ఎక్సర్సైజుల వల్ల గానీ వ్యాయామాల వల్ల గానీ శ్వాసలు ఖర్చు అవుతాయి కదా, వాటిల్లో కూడా అది ప్రాక్టీస్కి వస్తుందమ్మా. అది ప్రాక్టీస్ లో నీకు ఎఫెక్ట్ ఇవ్వదు. నువ్వు ఆ దాంట్లోనే చేస్తున్నావు కాబట్టి, ప్రాక్టీస్ చేస్తున్నావు కాబట్టి నీకు ఖర్చు కాదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు స్వీట్ తయారు చేస్తున్నారు, మళ్ళా స్వీట్ మీ ఇంట్లో కొనుక్కోవాల్సిన పని ఉండదు. అర్థమైందమ్మా? స్వీట్ మీ ఇంట్లోనే తయారు చేసి అమ్ముతున్నారు. మీకు స్వీట్ అంగడి ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్వీట్ అమ్ముతున్నారు అందరికి, మళ్ళా మీరు స్వీట్ కొనుక్కుంటారా బజార్కి పోయి? కొనుక్కో. మన ఇంట్లో ఉంది కాబట్టి మనం వాడతాం. కాబట్టి దీనికోసం వాడేటువంటి శ్వాసలు కౌంటింగ్ రావు, మనం వ్యవహారానికి వాడేటివే కౌంటింగ్ వస్తాయి. ఇవి మనకు ఉపయోగపడతాయి. అదే కోపం అని, ఆవేశం అని, ఆర్గ్యుమెంట్ అవి వస్తాయి. కోపానికి, ఆవేశానికి, తర్వాత ఈ రగడలకు, రచ్చలకు శ్వాసలు విపరీతంగా ఖర్చు అయిపోతాయి. ఆ ఖర్చు కావడంలో ఏమైతుందో, మనకు 1,000,000 శ్వాసలు ఇచ్చాడు భగవంతుడు, దానిని 1,000,000 వాడకుండా 70,00,000 శ్వాసలే వాడాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం ఏం చేస్తున్నామంటే 1,000,000 కట్ చేస్తున్నాం, త్వరగా కంప్లీట్ చేసుకుంటున్నాం. కోట అయిపోయింది, బియ్యం అయిపోయినాయి ఇంట్లో, సంవత్సరాలు తెచ్చిన బియ్యము విపరీతంగా వాడి విపరీతంగా తిని వేస్ట్ చేసాము. 10 నెలలకి అయిపోయినాయి, 2 నెలలు కోట తగ్గిపోయింది. అలాగే మనకు కూడా కోట ఉంటుంది. ఆ కోటాను మనము పాడు చేసుకుంటాం కాబట్టి త్వరగా మనకు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే దైవచింతనతోనూ, ధ్యానంతోనూ, సత్సంగాలతోనూ, టెన్షన్ లేకోకుండా ఎప్పుడైతే వీలైనంత వరకు తగ్గించుకోవాలి, లోకవాసన, విషయవాసన, ప్రపంచ వాసనను తగ్గిస్తే, భగవంతుని మీద ధ్యాస పెట్టుకుంటే సరిపోతుంది. చాలా మంది అడుగుతారు, అరుణాచలంలో మీరు ఎందుకున్నారు సార్ అంటే, అరుణాచలంలో ఉండడం వల్ల లాభం ఏమంటే, నేను చెప్పాను, అరుణాచలంలో ఏ ప్రక్రియ చేసిన పని లేదయ్యా, అరుణాచలంలో ఉండడమే గొప్పది, అంతే. నేను చెప్పేది అది అందరికీ. ఎందుకు అరుణాచలంలో ఉండాలంటే, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలా, నువ్వు ఏం చేయొద్దు, ఏ ప్రాక్టీస్ చేయి, పని పరాలా, ఆ ప్రాంతంలో ఉండగలిగితేనే అదృష్టము అన్నా నేను. మరి అంతా ఎంతమందికి అర్థమవుతుందో దయచేసి అపార్థం చేసుకోవద్దండి. అంటే ఇప్పుడు పూర్వకాలంలో లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండేది, కంపారిటివ్లీ ఈ టైంలో లైఫ్ స్పాన్ తగ్గిపోయింది. అయితే అప్పట్లో రాజులకు గాని వాళ్ళకి గాని ఆవేశం ఉండేది కాదంటారా? ఒక శత్రువుని జయించాలి అంటే ఆవేశం ఉన్నా దాని తగ్గట్టైన ప్రశాంతత ఉండేది. మనుషులు మాటలు వినేవాళ్ళు. ఒక రూల్ అంటూ పాస్ చేస్తే ఆ రూల్ ప్రకారం అందరూ నడుచుకునే వాళ్ళమ్మా. ఇప్పుడు అందరూ పెద్దలు అయిపోయినారు, అందరూ నేనెందుకు వినాలా అనే స్థితికి వచ్చేసింది. వాళ్ళు ఏదో మంచి చెప్తున్నారు విందామనేటువంటి ఆలోచన చాలా మందికి లేదు. అందరూ పెద్దలు అయిపోయారు, అందరూ గురువులు అయిపోయారు, వీధిన గురువులు అయిపోయారు. కాబట్టి ఒక ప్రక్రియలో, జీవన విధానంలో చాలా మార్పు వచ్చేసింది. ఈ టెక్నాలజీ పెరిగి, నేను అనుకున్న 50 ఏళ్లలో 500 సంవత్సరాల కింద ఎంత మారిందో, 500 సంవత్సరాలు పట్టింది మారడానికి మనకు. అప్పుడు ఆ కాలంలో 50 years లో మారిపోయింది, దేశం అంతా మారిపోయింది. ఈ టెక్నాలజీ డెవలప్ కావడము, కమ్యూనికేషన్ డెవలప్ కావడము, అందరిలో నాలెడ్జ్ పెరిగిపోవడము, విపరీతమైనటువంటి స్థితి వచ్చింది. కానీ ప్రశాంత జీవనం అందరూ పోగొట్టుకున్నారు. ప్రశాంత జీవనం రావాలంటే మళ్ళీ ఈ స్థితికి మనం వస్తేనే, దీని ద్వారా ఆదాయం వస్తుందా, డబ్బు వస్తుందా కాదు, ఒక మంచి జీవితానికి నాంది పలికే అవకాశం ఏర్పడుతుంది. ఈ జీవితాన్ని సంతోషం. మనము ఇలా మాట్లాడుతూ చాలా లేట్ అవుతుంది, అందరికి భోజనం టైం అవుతుంది కాబట్టి సరే, అందరి సాయిరామ్ గురువు గారు. సాయిరామ్ గురువు గారు. గురూజీ చెప్పండి. వినపడుతుందండి? నేను, నా పేరు వేణుగోపాల్. ఇప్పుడు మనం ధ్యానం చేసినప్పుడు భూమధ్యంలో ఓంకారం చేసుకుంటే సరిపోతుంది కదా? అవునండి, అవునండి. అంటే నేను కొంచెం మెడిటేషన్ చేసుకుంటుంటాను. చేసుకున్నప్పుడు ఓంకారంలో భూమధ్యంలో అంటే మనం మీరు కొంతసేపే చెప్పగలుగుతారండి. ఓంకారం కూడా కొంతసేపే చెప్పగలుగుతారు. మీకు ఒక రకమైన స్థితి వచ్చే వరకు చెప్తారు, అది ఆగిపోతుంది ఆటోమేటిక్ గా. తర్వాత ఆగిపోతుంది. అది మన భూమధ్యంలో పెట్టుకుని అది అట్లా చేసుకుంటే సరిపోతుంది కదండి? సరిపోతుంది. ఇంకొకటి చెప్పారు, నేను అరుణాచలంలో ఉన్నా కాబట్టి చెప్తాను. రమణ మహర్షి గారు ఒకటి చెప్పారు ఆయన చరిత్రలో, నీకు ఒక గడియారం దగ్గర కూర్చొని ధ్యానం చేయమన్నాడు ప్రాక్టీస్ చేసేదానికి. ఆ గడియారంలో ఉన్నటువంటి సెకండ్ల ముళ్ళు టిక్ టిక్
టిక్ అని కొడుతుంటుంది కదా, దాని మీదే గమనం పెట్టుకో, దాని మీదే గమనం పెట్టుకో, పక్కగా పోవద్దు మనసు. అప్పుడు నీకు ఆలోచనలు రావు, కొంతసేపటికి తురియ స్థితి వచ్చేస్తుంది అంటాడు. అలాగా మనం ప్రాక్టీస్ చేయాలండి. మనకు గుర్రాన్ని నీళ్లు కాపే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా. అంటే నైట్ టైం చేసుకుంటాను, తెల్లారుజామున నైట్ టైం మంచిదండి. అది ఓకేనండి, నమస్తే. ధన్యవాదాలు. సాయిరామ్ గురువు గారు. సాయిరామ్ అండి, వినపట్టలేదండి నా వాయిస్. అమ్మా ఆయన లీవ్ అయిపోయారమ్మా. ఆయన నాకు తెలిసి కొంచెం ఈ టైంకి ఆయనకి వేరే క్లాస్ ఉంది, అందుకని కొంచెం లీవ్ అయిపోయారు. మళ్ళీ రేపు అడుగుదురు కానీ మీ డౌట్ ఏమైనా ఉంటే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి వేణుగోపాల్ గారు. ఓకే అమ్మా, సెషన్ క్లోజ్ చేస్తున్నానమ్మా. హరి ఓం.